కాఫీ విత్ యమునా కిషోర్. సో కోపం రాకూడదు అంటున్నారు ఆయన. వస్తే అది మనసులో పెట్టుకుని ఇక్కడ గడప దాటనేవును. అదనమాట. మీ జీవితంలో ప్రసాద్ ల్యాబ్ అనేది ఒక అభిన్నమైన అంగం. దాదాపు 40 సంవత్సరాలు బ్లాక్ అండ్ వైట్ నెగటివ్ దశ నుంచి కలర్ నెగటివ్ దశ నుంచి డిజిటల్ కెమెరాల వరకు మీరు ప్రసాద్ ల్యాబ్తో ముడిపడి ఉన్నారు. నా వయసు 30 సంవత్సరాలు. అక్కడితో మెంటల్గా బ్లాక్ అయిపోయింది. మరి ఎన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాను అనేది మీరేదో ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి మీ సంతోషానికి వదిలేస్తాను. ఎల్వి ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఎందరికో జన్మనిచ్చిన తండ్రి. ఆయన చాలా మందిని ఇండస్ట్రీకి ఒక వరంగా అందించారు. ఎల్వి ప్రసాద్ గారి గురించి మీ మాటలు. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అండి. ఏది చేసినా నా స్వలాభం కోసమే చేస్తున్నాను. అంటే ఎప్పుడు డిక్లరేషన్ చేయలే ఆయన. ఓకే, నేను సాధించాను మీకోసం, అది చేశాను ఇది చేశాను ఎప్పుడు డిక్లరేషన్ చేయలేదండి. నాగినేడి గారు అనగానే ముందు అందరు చెప్పేది డిసిప్లిన్ అంటారు. దాని వెనక ఏదన్నా ఉందా? చాలా సాధారణమైన అంశం అండి. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, అంతే అంతే సింపుల్. మర్యాద రామన్నలో మీ పాత్ర స్వభావం గురించి, వ్యక్తిగతంగా మీ స్వభావం దాని మీద రిఫ్లెక్ట్ అయిన విధం గురించి అది కొంచెం చెప్పండి సార్. అదే మీరు ఇంత మర్యాద ఇస్తే ఇంత ఇస్తా, మీరు ఇంత తేడా చేస్తే నా తేడా ఇంత ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇష్టం లేని పని మీతో ఎవరు చేయించలేరు అని కూడా అంటారు. అంటే పేర్ల ప్రస్తావన వద్దు ఇక్కడ. కొంతమందికి చెప్పాను నేను, ఇలా కాదు ఇది తప్పు ఇది అని చెప్పాను. మీ అబ్బాయి తప్పులు ఒప్పులను స్వీకరించండి. ఎందుకంటే మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు చేసిన తప్పులు మీవే మీకు చెందుతాయి. ప్రమాణం దగ్గర తీసుకునే యొక్క రిజల్ట్స్ నిన్నగాక మొన్న చెప్పాయండి ఆయన. నిర్మాత నుంచి రెమ్యూనరేషన్ తప్ప మరో పనికి నిర్మాత నుంచి ఏ విధమైన ప్రయోజనం నేను పొందను అని మీరు ఖరాఖండిగా ఉంటారు. అంటే వాళ్ళు చేసే విధానమే కరెక్ట్ అండి, నేను చేసేది తప్పండి. అంతేనా? ఎందుకంటే 10 మంది ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు నేనేదో ఏదో వాళ్ళ నుంచి డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది ఒకవేళ నేను దాని గురించి ప్రస్తావన చేస్తే. కానీ ఇంకొకటి, మీరు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏం పట్టుబట్టరు. నిజంగానే వాళ్ళు న్యాయపరంగా వెళ్ళి చేసి మీరు పంపించినప్పుడే తీసుకుంటానని ఉంటే చాలామందికి రావండి డబ్బులు. ఒక పెద్ద నటుడు, పెద్ద హీరో అనమాట. అంటే ఆ హీరో అంటే మనం అందరూ చొక్కాలు చింపుకునేంత నటుడు అనమాట. ఆ సినిమా రిలీజ్ ఆగిపోతుందనే పరిస్థితుల్లో సో ఆ 4 గంటలకు ఆయన లేచి నిలబడి 2 చేతులు నమస్కారం పెట్టి దేవుళ్ళకి కాపాడారండి అని. తప్పండి. ఇది ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ అనుకుంటున్నాను. కూడా చెప్తానండి. పట్టుకోండి చూద్దాం అనే సినిమాకి శివనాగేశ్వర గారు, రాజ్ కుమార్ ఆయన పేరు ప్రొడ్యూసర్ అనమాట. అన్ని సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటికప్పుడు లెక్క చూసి టక్కని సెటిల్ చేసి చూస్తే సో నేను గవాలను ఆ రూమ్లో నుంచి క్యాషియర్ దగ్గర నుంచి తీసుకుని ఆ క్యాషియర్ని తీసుకెళ్ళి ఇదిగోండి. అసలు వాళ్ళ సంతోషం అండి నిజంగా. ఆ సినిమా ఆడి 2 కోట్లు వచ్చినా ఉంటాయో లేదు, కానీ అసలు అన్నీ పోగొట్టుకుని చేతిలో ఏమీ లేకుండా మైనస్ పొజిషన్లో వాళ్ళు వెళ్తున్నారు బయట. మర్యాద రామన్నకి మిమ్మల్ని ఏరికోరి రాజమౌళి గారు ఒత్తిడి చేసి మరీ తీసుకున్నారు. అంటే రాజమౌళి గారు నన్ను ఒత్తిడి చేసి అయితే చేయలేదండి, ఆయన ఒత్తిడికి గురి అయ్యారు. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ సీన్లో ఆ మిషన్ చూసి నువ్వే కదా నాయుడు గారికి ఉండేవి, ఆయన నాతో మాట్లాడు. ఉద్యోగ జీవితంలో బహుశా మీరు రామారావు గారితో డీల్ చేసిన సందర్భాలు అట్లా ఉండుంటాయి కదా, నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో. వేటగాడు సినిమా ఫిల్మ్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు నెగిటివ్ మెషిన్ బ్రేక్ డౌన్ అయిందండి. సో ఆ రోజుల్లో జనరేటర్స్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి నెగిటివ్ స్పాయిల్, మళ్ళీ రీషూట్ చేయాలి. అది ఆ వాన పాట ఆకుచాటు కింద తెలుసు. ఇక మాకు అయిపోయాం మేము, ఎలా చెప్పాలి. సరే నేను మా ల్యాబ్ చీఫ్ ఇద్దరం కలిసి ఏవిఎం స్టూడియోకి వెళ్ళిన తర్వాత రాఘవేంద్ర గారు అందరూ కూర్చుని ఉన్నారు, ఆయనతో చెప్పినట్టున్నారు వెళ్ళి
ఇలా ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చారండి పలానా వ్యక్తులు, నెగిటివ్ ఇట్లా అయిందంట అంటే నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. కాఫీ తాగుతూ కొందరు విలక్షణమైన వ్యక్తుల్ని కలుసుకునే ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. విలక్షణ వ్యక్తిత్వం, విలక్షణ వ్యక్తి అనే ఈ పదాలు ఈ మధ్యకాలంలో చాలా సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఐఎమ్ షూర్, నేను చాలా దృఢంగా చెప్పగలను, ఈరోజు నేను కలిసి కాఫీ తాగబోతున్న వ్యక్తి ఖచ్చితంగా విలక్షణమైన వ్యక్తి. ఆయన మాటలో ఏముంటుందో, ఆయన జీవితంలో ఏముంటుందో అది తెర మీద కూడా కనిపిస్తుంది. తెర మీద ఒకలాగా, నిజంగా ఒకలాగా ఉండటం అనేది ఆ వ్యక్తి జీవితంలోనే లేదు. అటువంటి ఒక విలక్షణమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం. మీతో పాటు నాకు ఉత్సాహంగా ఉంది అండ్ భయంగానూ ఉంది. అటువంటి విలక్షణమైన వ్యక్తిని ఫేస్ చేస్తున్నందుకు వారికి ఒక కప్పు కాఫీతో స్వాగతించే ధైర్యం చేస్తున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. అందరితో ఇంటర్వ్యూ చాలా జాలీగా వెళ్ళిపోతుంది. కానీ మీ మర్యాద రామన్న ఇమేజ్ చూశాక కొద్దిగా మనసులో కొంచెం భయంగా ఉంది. అయినప్పటికీ నేను అపరిపక్వంగా ఏమైనా అడిగితే దాన్ని కోపగించుకోకుండా మన కార్యక్రమాన్ని కొనసాగించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తప్పకుండా అండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభివందనాలు. కాఫీ విత్ యమునా కిషోర్. సో కోపం రాకూడదంటున్నారు ఆయన, వస్తే అది మనసులో పెట్టుకుని ఇక్కడ గడప దాటనేమను అదనమాట. చాలా సంతోషం. ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా మీతో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా దర్శకులలాగా నెలల తరబడి మీతో పనిచేసే అవకాశం నాకు రాకపోయినా, వచ్చిన సందర్భాలు 1-2 సార్లు అయినా మీ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసే అవకాశం నాకు వచ్చింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీతో పంచుకోదగిన విశేషాలతో ప్రారంభిస్తాను. ముందుగా అడగాల్సింది మర్యాద రామన్న గురించి, కానీ దాన్ని కొంచెం ముందుకు నెట్టి నేను ముందుగా అడగదలుచుకున్నది ఏంటంటే, మీ జీవితంలో ప్రసాద్ ల్యాబ్ అనేది ఒక అభిన్నమైన అంగం. దాదాపు 40 సంవత్సరాలు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, 40 సంవత్సరాలు మీ జీవితం ప్రసాద్ ల్యాబ్తో ముడిపడి ఉంది. నెగటివ్ దశ నుంచి, బ్లాక్ అండ్ వైట్ నెగటివ్ దశ నుంచి, కలర్ నెగటివ్ దశ నుంచి, డిజిటల్ కెమెరాల వరకు మీరు ప్రసాద్ ల్యాబ్తో ముడిపడి ఉన్నారు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు ఎన్నో సాంకేతికమైన మార్పుల్ని ప్రత్యక్షంగా చూశారు. మీ సంస్థను దానికి సిద్ధం చేశారు. ఆ విషయంలో సౌత్ ఇండియాలో ఈ మార్పుల్ని స్వాగతించిన వ్యక్తుల్లో మీరు చాలా ప్రముఖులు, చాలా అగ్రెసివ్గా పనిచేశారు. ముందుగా ఆ విషయాన్నే మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి. నా వయసు 30 సంవత్సరాలు. అక్కడితో మెంటల్గా బ్లాక్ అయిపోయింది. మరి ఎన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాను అనేది మీరేదో ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి మీ సంతోషానికి వదిలేస్తాను. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంటారు, సాంకేతిక పరిజ్ఞానం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇదే. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం వేరే పాత టెక్నాలజీ గురించి ఎంత మాట్లాడినా దానికి అంత విలువ ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషను అవి చూడటానికి కానీ లేతే అనుభూతిని పొందటానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు మేము బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి వచ్చాము, లేకపోతే 16mm, 35mm, 70mm అంటే అన్నీ మేము ప్రత్యక్షంగా చూడటం వల్ల దాన్ని మేము చెప్పగలుగుతున్నాం ఇది అని. కానీ ఇప్పుడు అది ఇర్రెలవెంట్ మ్యాటర్ అయిపోయింది డిజిటల్ వచ్చిన తర్వాత. అంటే కోట్ల కొద్దీ వెచ్చించి తెచ్చిన ఎక్విప్మెంట్, తెలుగు సినిమా పరిశ్రమ అయి ఉండొచ్చు, ప్రింటింగ్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఏ విభాగానికి వెళ్ళినా కూడా, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా ఆ కోట్ల ఖర్చు పెట్టే ఎక్విప్మెంట్ అన్ని స్క్రాప్ కింద పక్కన పెట్టేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. సో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంత అడ్వాన్స్ అయిందంటే వాళ్ళు అక్కడి నుంచే నేర్చుకుంటున్నారు. అంటే ఒక ఫండమెంటల్స్ నేర్చుకున్నారంటే, ఒక బిల్డింగ్ కట్టారంటే పునాదులు ఉంటాయి, ఆ పునాదులకి ఎలా మొదలైనవి,
అనే తెలుసుకునే అవకాశం వాళ్ళకి మనం ఇవ్వట్లా. ఓకే అవసరం లేకపోయింది. ఇవ్వట్లేదంటే అవసరం రాలేదు. ఓకే సో ఆల్రెడీ రెడీమేడ్గా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసేసి అక్కడి నుంచి టేక్ ఆఫ్. ఓకే ఆ టేక్ ఆఫ్ నుంచి మళ్ళీ ఎవ్రీ 6 months 1 year కల్లా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సో అందుకని ఇక పలు దశల్లో మీరు దగ్గరగా ఉండి చూశారు కదా. అవును, మేబీ 3-4 ప్రసాద్ ల్యాబ్, త్రివేంద్రం, బాంబే, ఇవన్నీ మీ చేతులు మొత్తం 7 స్థలాల్లో ఉన్నాయి. 7 స్థలాల్లో దాదాపు. మొదట మద్రాసు, తర్వాత హైదరాబాదు. ఓకే మద్రాసు ఎందుకన్నానంటే అది ప్రారంభించినప్పుడు అది మద్రాసే. ఓకే అంతే. సో హైదరాబాదు, బెంగళూరు, ఓకే ఆ తర్వాత నోయిడా, ఢిల్లీ పక్కన అనమాట, ఓకే భువనేశ్వర్, బాంబే, త్రివేంద్రం. వెరీ గుడ్, ప్రమాణం. ఎలాగూ ప్రసాద్ ల్యాబ్ ప్రస్తావనలో జరుగుతోంది కాబట్టి ఇంకో ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎల్వి ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఎందరికో జన్మనిచ్చిన తండ్రి. ఆయనలో బహుముఖీనమైన వ్యక్తిత్వం ఉంది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా, సాంకేతిక నిపుణునిగా, బాంబే, చెన్నైలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చాలా మందిని ఇండస్ట్రీకి ఒక వరంగా అందించారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు నటుడు, తెలుగు వాళ్ళని చెప్పుకునే ఒక గొప్ప నటుడు నాగినేడు గారు ఉన్నారంటే దానిలో ఎల్వి ప్రసాద్ గారికి కూడా తెలుగు ప్రజలను ధన్యవాదాలు చెప్పుకోవాలి, మాలాంటి అభిమానులు. ఎల్వి ప్రసాద్ గారి గురించి మీ మాటల్లో. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అండి. ఎందుకంటే తను ఏది చేసినా ఎదటివాడి కోసం చేస్తున్నానని ఎప్పుడు అనలేదండి. ఓకే నేను ఎవరికో అవకాశాలు ఏర్పరుస్తున్నాను, వాళ్ళు పైకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను, లేకపోతే నేను రిస్క్ తీసుకుని ఇది పెడుతున్నానని ఎప్పుడు అనలేదండి ఆయన. ఏది చేసినా నా స్వలాభం కోసమే చేస్తున్నాను అనేది. అది చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. ఓకే అంటే ఎప్పుడు డిక్లరేషన్ చేయలే ఆయన. ఓకే నేను సాధించాను, మీకోసం అది చేశాను, ఇది చేశాను అని ఎప్పుడు డిక్లరేషన్ చేయలేదండి. ఓకే సైలెంట్ అనమాట, సైలెంట్ స్పెక్టేటర్ లాగా ఆయన చేసిన పనులకి తర్వాత అప్రిసియేషన్ వచ్చింది. ప్రేక్షకులు చూస్తూ ఉంటే ఆయన సైలెంట్ ప్రేక్షకుడే అయ్యాడు, కానీ ఎప్పుడు దాన్ని బయటికి చెప్పడం కానీ సాధించానని. బట్ ఒక్కటే ఆయన అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అనేవారు. అంటే 9 మాసాలు మోసి ఒక బిడ్డను కని వాళ్ళని చదివించి సమాజానికి సార్థకులుగా పంపించే ఎంత కష్టమో, అంటే ఎంత చేయాల్సి వస్తుంది శ్రమో. మళ్ళీ అది మొదలే కదా ఇంకో సినిమా మొదలెడితే. వెరీ గుడ్. అంటే గతః. ఓకే వాళ్ళ హిట్ అయిన సినిమా గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఏంటి ఓకే అంటే ఆ బాధ్యత అనమాట, ఆ భయం, అంటే తెలియని ఒక ఇది, మళ్ళీ నెక్స్ట్ మనం చేస్తే ఏమవుతుందో అనే తత్వాన్ని నేను గమనించానండి. ఓకే అంటే ఓడిపోయిన వాడు మళ్ళీ గెలవాలనే ధైర్యంతో ముందుకు వెళ్తాడండి. ఓకే గెలిచిన వాడు నెక్స్ట్ టైం గెలుస్తానో లేదని ఒక భయం ఉంటుంది. సో అది ఆయన వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపించిందా అండి? ఆయనతో అంటే సాహిత్యంగా మీరు చెప్పాలంటే ముఖ్యంగా శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారి ప్రభావం నా మీద. నేను ఒకటి విన్నాను, మీరు ఏమనుకోకపోతే. ఆవిడ మిమ్మల్ని పెంచారు. మీరు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర అంటే ఆవిడికి మేము ఫస్ట్ మనవాళ్ళు అంటే మా అమ్మకు పుట్టిన పిల్లలు. మా అమ్మకి ఆవిడ మేనత్త. వరుస క్రమానికి ఏమవుతారండి ఎల్వి ప్రసాద్? మా మదర్కి శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు మేనత్త. ఓకే అంటే మా అమ్మ నాన్నగారి చెల్లెలు. ఓకే ఇదంతా విజయవాడ, ఏలూరు పక్కనండి, సోమవారపాడు. ఓకే సో ఆవిడికి మేమే ఫస్ట్ గ్రాండ్ చిల్డ్రన్ ఓకే అవటం వల్ల కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించిన కాడి నుంచి నన్ను చూసిన ఆవిడ అనమాట. తర్వాత మద్రాసు నేను చదువుకుంటున్న రోజుల్లో మా సెలవులకి మద్రాసు రమ్మనేవారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ డీల్ చేసే విధానం, ముందు కోపడతారు, అంటే మామూలుగా కోపడరు. కోపడిన తర్వాత వివరణ ఇస్తారు. చాలా మంది విమర్శిస్తారు కానీ, బహుశా ఆ లక్షణం మీలో ఉందనుకుంటా. విమర్శిస్తారు కానీ సొల్యూషన్ ఇవ్వరండి. ఏం చేయాలి సార్? ఓకే నేను తప్పు చేశాను, మరి ఏంటి మీరు సలహా ఇవ్వాలి కదా, ఇవ్వరండి. విశ్లేషణ. చాలా మంది కోపడతారు అంతే. ఓకే బట్ ఆవిడ అట్లాగా కోపడుతున్న ముందు అక్కడ మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇక ఎంతో అవమానంగా ఏదో ఫీల్ అయినట్టు, లేకపోతే ఎక్కడికో వెళ్ళే స్టేజ్లో ఆవిడ చిన్న విశ్లేషణ, చిన్న ఇది చెప్పిన విధానం విన్న తర్వాత అవును కదా అనిపించేవారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది చూసిన ప్రభావం నాలో ఉందండి.
అట్లా జీవితంలో చాలామంది వ్యక్తులను గమనిస్తామండి. అందరి దగ్గర నుంచి తీసుకోవాలి తప్పితే మనం స్ఫూర్తిగా ఒకే వ్యక్తి అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఒకే వ్యక్తి అని చెప్పినప్పుడు అవును, స్తబ్దత వస్తుందండి, స్తబ్దత వస్తుంది. అది ఒక కార్బన్ కాపీ లాంటి అయిపోతుంది అంటే ఇంకా అంతకంటే ఎదుగుదల లేదా. సో అందుకని ఏం చేయాలంటే మనం స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ముందుకు లీడ్ చేసుకోవాలి తప్పితే మన స్తబ్దతకి అట్లా ఉండిపోకూడదండి. ఓకే, అంటే ఎల్వి ప్రసాద్ గారు వారి శ్రీమతి గారు కాకుండా మన సినిమా ప్రపంచంలో ఇంకా మిమ్మల్ని మీ మీద ప్రభావం చూపించిన వ్యక్తులు ఎవరు? అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రభావితం అవడానికి కారణం నేనే అయ్యేవాడిని అండి. ఓకే, అంటే దేవుడు నాకు పుట్టుకతో ఇచ్చిన వరం ఓకే, ఏంటంటే చిన్నప్పటి నుంచి ఓకే, ఏదన్నా జరిగితే, తప్పు జరిగినా మంచి జరిగినా దాన్ని విశ్లేషణ చేసి ఎంత పెద్దవాళ్ళైనా, నాకంటే వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు, డబ్బులో పెద్దవారు కావచ్చు, లేకపోతే వ్యవహారికంగా వాళ్ళు చేస్తున్న ఇది ప్రొఫెషనల్ పెద్దవాళ్ళు కావచ్చు, కానీ నిర్మోహమాటంగా నాకు అనిపించింది చెప్పేసేవాడిని. ఓకే, సో అట్లా చెప్పటం వల్ల ఏమైందంటే వాళ్ళకి తాత్కాలికంగా నేను ఇందాక చెప్పినట్టు కోపం రావచ్చు, లేకపోతే ఏంటి ఈయన ఇలా అన్నాడని అనిపించవచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు. అందుకనే చాలామంది ఆ రోడ్డున వెళుతూ పని ఉండా లేకపోయినా ఒకసారి పని లేనప్పుడు కూడా వచ్చి టీ తెప్పించండి, మీతో టీ తాగి ఒక అరగంట మాట్లాడేస్తే మాకు ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పి రివైవ్ అవుతాం మేము, ఒక ఎనర్జీ వస్తుందని చెప్పి అట్లా డిమాండ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత డిసిప్లిన్ మీరు నాగినేడి గారు అనగానే ముందు అందరు చెప్పేది డిసిప్లిన్ అంటారు. ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆహారపు అలవాట్లు పాటిస్తూ, వ్యక్తులతో ఎలా మెలగాలి అనే దాని మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటూ, ఈ ఎలా చెప్పాలి, ఈ క్రమశిక్షణ ఎలా, దాని వెనక నేపథ్యం ఏంటి? అంటే మీరు ఇన్బిల్టే అది, కానీ దాని వెనక ఏదన్నా ఉందా ప్రభావితమైన అంశం? చాలా సాధారణమైన అంశం ఏదైనా ఉందా? చాలా సాధారణమైన అంశం అండి. ఎలా? నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, అంతే అంతే సింపుల్. అంటే ఎదుటివాడిని సంతోష పెడితేనే కదా నేను సంతోషంగా ఉండగలను. ఓకే, ఎప్పుడైతే నేను డిసిప్లిన్గా ఉంటానో, అనుకున్నది చేస్తానో, లేదా చెప్పింది వాళ్ళకి చేసి పెడతానో, లేదా ఎదుటివాడి గురించి ఆలోచిస్తానో, నా దగ్గర ఎదుటి కూర్చున్నవాడు వ్యాపార రీత్యా వచ్చి నాకు ఆ ప్రసాద్ ల్యాబ్కి డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు అంటే నాకంటే పెద్దవాడు, వయసులో చిన్నవాడు అయి ఉండొచ్చు, కానీ ఆ మర్యాద ఎలా ఉంటుందంటే నేను వాళ్ళని అలా ఎలివేట్ చేయటం వల్ల సో వాళ్ళు పొందే అనుభూతి, పొందే సంతోషం, అదే నాకు సంతోషాన్ని ఇస్తుందండి. ఓకే, అంటే నేను సంతోషంగా ఉండటానికి కోసమే ఇవన్నీ అలవరుచుకున్నాను, అంతేగాని ఎవరి కోసమో కాదండి. అట్ ద సేమ్ టైం మీకు ఇష్టం లేని పని మీతో ఎవరు చేయించలేరు అని కూడా అంటారు. అది నిర్మోహంగా చెప్పేస్తానండి, ఆ ఖరాఖండి తత్వం డైరెక్ట్గా చెప్పేస్తాను. దానికి ఆ విషయంలో ఇక నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఒకవేళ చేయడానికి ముందుకు వెళ్ళారనుకోండి, అంటే పేర్ల ప్రస్తావన వద్దు ఇక్కడ, కొంతమందికి చెప్పాను నేను ఇలా కాదు, ఇది తప్పు, ఇది అని చెప్పాను, వినలేదు, సో అక్కడితో వదిలేశాను. ఓకే, మీ ప్రపంచంలో వాళ్ళు లేరు, ప్రపంచంలో ఉన్నారు, నేను ప్రయాణం మాత్రం ఆపనండి వాళ్ళతో. ఓకే, ప్రయాణం కంటిన్యూ. ఓకే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఇది మీకు మంచిది కాదు అని చెప్పడంతో అయినంత మాత్రాన నిర్ధారణ ఏంటండి. ఓకే, సో వాళ్ళంతటికి వాళ్ళు ఏదన్నా అది జరగక రియలైజ్ అయ్యి అవును ఆ రోజు నాగినేడు చెప్పాడు కదా ఓకే అని అనిపించినప్పుడు నేను వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళు నాతో ఉంటారండి. ఓకే, నేను చెప్పింది వాళ్ళు చేయలేదు కానీ నేను దూరం చేసుకుంటే ఎట్లాగండి. ఇప్పుడు రీసెంట్గా ఒక స్నేహితుడు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పాడండి, వాడు ఇట్లా అండి అట్లా అండి అది అండి ఇదండి, నాకేమో అసలు నేను మొన్న వస్తే కూడా మాట్లాడలేదు, వాడు వచ్చాడు వెళ్ళాడు అన్నట్టుగా ఏదో మాట్లాడండి. నేను అన్నాను ఏమంటే మీరు తల్లిదండ్రులు మనం, ఓకే, బిడ్డలు ఏదో తప్పు చేశారని మనం వాళ్ళని పట్టించుకోకపోతే తప్పు ఎవరిదవుతుందండి, మంది. అంటే వాళ్ళ క్షేమం కోరి వాళ్ళు మంచి కోరి మీరు ఎన్నో అనుకుంటున్నారు, కానీ అది ఎలా మీరు వాళ్ళకి తెలియపరిచేది ఎలా? సో మీరిద్దరూ ఇలా ఉన్నారు గ్యాప్లో, మీరు ఎప్పుడైతే ఇలా అయ్యారో మీ అబ్బాయి కూడా ఇలా అవుతాడు. ఓకే, వాడు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాడు కదండి, మీరు కూడా ఇంకో స్టెప్ వెనక్కి వెళ్ళదు, ఇది గ్యాప్ పెరిగిపోతుందండి. మీరు స్వీకరించండి, మీ అబ్బాయి తప్పులు ఒప్పులను స్వీకరించండి. ఎందుకంటే మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు చేసిన తప్పులు మీవే మీకు చెందుతాయి, ప్రమాణం మీకు చెందుతాయి. ఏది మీరు ఎట్లా అది కాదంటారు? ఓకే, వాళ్ళ విజయాలను మాత్రమే ఓన్ చేసుకోకుండా తప్పులు కూడా ఓన్ చేసుకోవాలి, చేసుకుని దగ్గరికి తీసుకోండి. ఓకే,
దగ్గర తీసుకునే యొక్క రిజల్ట్స్ నిన్నగాక మొన్న చెప్పాయండి ఆయన. ఇట్లా సత్ఫలితాలు వచ్చి ఇట్లా వచ్చాయండి మా వాడు, ఇదండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, అది ఇది అని చెప్పి. ఓకే. సో అట్లా ఏది చేసినా మనం ఎదుటి వాడిని సంతోషపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సంతోషం మనకి అంతే, రిటర్న్ ఇస్తారండి. యూనివర్సల్ లా మనం ప్రపంచానికి ఏమి ఇచ్చామో అదే తిరిగి చాలా సాధారణం అయిందండి అది. అవును, కరెక్ట్. మీ గురించి అంటే కొంచెం వ్యక్తిగత అంశం అనుకోండి, అయినా ప్రస్తావించదలుచుకున్నాను. మీరు నటించే సినిమాలు, ఆయా తాలూకు నిర్మాతలతో మీ వ్యవహారం, వీటన్నిట్లో అంటే నేను నిర్మాతగా మీతో ఒక సినిమా నిర్మించాను కాబట్టి, నా సినిమాలో మీరు ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి నాకున్న అనుభవాన్ని చెప్తున్నాను. నిర్మాత నుంచి రెమ్యూనరేషన్ తప్ప మరో పనికి నిర్మాత నుంచి ఏ విధమైన ప్రయోజనం నేను పొందను అని మీరు ఖరాఖండిగా ఉంటారు. నిర్మాత మీకు కారు పెడితే ఆ కారు డబ్బులు కూడా మీరే కట్టేస్తారు. ఉదాహరణకి మాకెదురైన అనుభవమే మీతో. పట్టాయాలో షూట్ జరుగుతుంటే థాయిలాండ్లో, బ్యాంకాక్ మీరు ఏదో పని మీద వెళ్ళి రావాల్సి వస్తే మా కంపెనీ ఇచ్చిన వెహికల్ను కూడా మీరు వాడుకోకుండా మీరు బస్సులో వెళ్ళి బ్యాంకాక్లో పని ముగించుకొని మళ్ళీ పట్టాయ వచ్చారు. మన సినిమా ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం, మీ స్థాయి నటుడు, సహజంగా మీ స్థాయిలో ఉన్న నటులు ఎవరైనా అయితే నిర్మాత నుంచి ఆ మాత్రం ప్రయోజనం పొందడం చాలా సర్వసాధారణం కదా. కానీ మీరు ఏమిటి ఇది, ఎందుకు మీకు మీరు అట్లా, ఎందుకు అలా? అంటే వాళ్ళు చేసే విధానమే కరెక్ట్ అండి, నేను చేసేది తప్పండి. అంతేనా? ఎందుకంటే 10 మంది ఒక విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో వాళ్ళ నుంచి డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది ఒకవేళ నేను దాని గురించి ప్రస్తావన చేస్తే. కానీ ఇందాక చెప్పినట్టు నాకు సంతోషం దేంట్లో ఉందో అదే అవలంబిస్తాను. ఓకే. సో నా కోసం నేను చేసుకుందే కానీ ఎవరికో ప్రూవ్ చేద్దామని కాదండి, ఇంకోళ్ళని నొప్పించాలని కాదు. సో ఒక ప్రయాణం జరుగుతుంది, ఆ ప్రయాణంలో అందరూ అటే వెళ్తున్నారు, నేనెవరిని శాసించడానికి వాళ్ళు చేసేది తప్పు అని నిర్ణయించడానికి తప్పు కాదు, వాళ్ళు చేసేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారు, అలాగే హ్యాపీగా ఉంది, నిర్మాతలు కూడా దాన్ని పాటిస్తున్నారు, చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఆనందాన్ని వెతుక్కున్నారా? నేను నా పద్ధతిలో నేను ఎలా వెళ్తే ఆనందం ఉంటానో నేను అలాగే చేస్తానండి. ఇందాక చెప్పారు కదా మీరు, ఎవరు ఏం చెప్పినా వినరు మీరు అనేది, అంతేనండి. ఇంకొకటి, మీరు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏం పట్టుబట్టరు. నాకు ఎదురైన అనుభవమే, సినిమా రిలీజ్ ముందు దాకా కూడా ఓ తాలూకు భాగం మీకు ఇవ్వలేదు, ఏదో సమ్ రీజన్స్ వల్ల, మా సాధక బాధకాల వల్ల. అయినా మీ నుంచి ఓ ఫోన్ కూడా రాలేదు. రిలీజ్కి 2 రోజుల ముందు ఏమో మేము చెక్ పంపితే అది కూడా మామూలుగా ఏమయ్యా లేట్ అయిందని అని కూడా అడగకుండా తీసుకున్నారని మా మేనేజర్ నాతో చెప్పాడు. ఇది అంటే ఈ ప్రాపంచిక ధోరణి నుంచి, అంటే ఆర్థిక లబ్ధి పొందగలిగిన అంశాల్లో నుంచి కూడా మీరు పక్కకు తప్పుకున్నట్టు అనిపించట్లేదా? పొందాల్సిన లాభం పొందకుండా పోవట్లేదా? దానికి కూడా కారణం నేను ఇండస్ట్రీలో ప్రసాద్ ల్యాబ్లో ఉండటం వల్ల అండి. ఓకే. అంటే అందరినీ చూశాను, ప్రొడ్యూసర్స్ని చూసా, డైరెక్టర్లను చూసా, యాక్టర్లను చూసా, టెక్నీషియన్స్ చూశాను, అందరి సాధక బాధలు చూశానండి. చూసిన తర్వాత మిగతా వాళ్ళు అడగటం అనేది తప్పు కాదండి, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేశారు, వాళ్ళకి రావాల్సిన రెమ్యునరేషన్ అడగటం, ఇస్తారో లేదో తెలియదు. చాలామంది ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయండి. ఓకే. చాలామంది అట్లా వాడేసుకుని నిజంగానే వాళ్ళు న్యాయపరంగా వెళ్ళి చేసి మీరు పంపించినప్పుడే తీసుకుంటానని ఉంటే చాలామందికి రావండి డబ్బులు అవి. ఓకే. అంటే వాళ్ళు ఎగ్గొడదామని కాదండి, పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు ఒక బడ్జెట్ అనుకుని సినిమా తీసినప్పుడు ఆ బడ్జెట్లో అవునప్పుడు తన దగ్గర డబ్బులు లేనప్పుడు పే చేయాల్సిన వాళ్ళకి ఎలా పే చేస్తారండి? సో నటులందరూ ఏం చేయాలి, ముందుగానే వాళ్ళు రావాల్సిన డబ్బులు తీసుకుంటే ప్రొడ్యూసర్కి దాని యొక్క ఖర్చులు తెలుస్తాయి. ఇంత తెలుస్తుంది, నా బడ్జెట్ ఇదిగో దాటుతుంది అనేది తెలుస్తుందండి. ఆ తర్వాత నటులు పోగొట్టుకోవడం ఉండదు, ప్రొడ్యూసర్స్ ఇవ్వలేక బాధపడి వాళ్ళకి ముఖం చూపించలేని పరిస్థితి రాదండి. ఓకే. సో ఎప్పటికప్పుడు డబ్బులు అడిగి తీసుకోవడం అనే విధానం మంచిదండి. కానీ నేనేంటంటే అందరి సాధక బాధలు చూశాను, అందరూ తెలిసిన వాళ్ళు. కొత్త ప్రొడ్యూసర్ అంటే నాకు ఎవరుంటారండి? సో ఇండస్ట్రీ పరంగా నేను అందరికీ తెలిసిన వాడిని కాబట్టి సో ఎందుకో అది బయటికి రాదండి. అది కాకుండా పుట్టుకతో నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ అనొచ్చు, నాకు కొన్ని పుట్టుకతో దేవుడు ప్రసాదించిన కొన్ని ప్రక్రియల వలన నేను బాధితుడిని అవుతున్నానండి. అది మార్చుకోలేము. ఓకే. సో దానికి తగ్గట్టుగా కాలానుగుణంగా నేను చేసిన ఉద్యోగంలో కూడా
అలాగే జరిగిందనమాట. ఎందుకంటే ఎంతో మంది నిజంగానంటే అసలు ఆ రోజు రేపు సినిమా రిలీజ్ అవుతుందని సెటిల్మెంట్ చేసుకుని ప్రింట్లు పంపించేసి ఆఖరికి ఏమీ మిగలక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ, ఆ, పట్టుకొని చూద్దామనే సినిమాకి శివనాగేశ్వరరావు గారును రాజ్ కుమార్ ఆయన పేరు ప్రొడ్యూసర్ అనమాట. అన్ని సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటికప్పుడు లెక్క చూసి టక్కన సెటిల్ చేసి చూస్తే 20,000 కొంచెం ఎక్సెస్ మిగులుతుందండి పేమెంట్ ఓకే డిస్ట్రిబ్యూటర్ల ఓకే సో నేను గవాల్ నా రూమ్లో నుంచి క్యాషియర్ దగ్గర నుంచి తీసుకుని ఆ క్యాషియర్ని తీసుకెళ్ళి ఇదిగోండి మీ 20,000 మిగిలినాయి అంటే అసలు వాళ్ళ సంతోషం అండి. నిజంగా ఆ సినిమా ఆడి 2 కోట్లు వచ్చినా ఉంటాయో లేదు కానీ అసలు అన్నీ పోగొట్టుకుని చేతిలో ఏమీ లేకుండా మైనస్ పొజిషన్లో వాళ్ళు వెళ్తున్నారు బయటికి. సో అలా ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం ఇప్పటికీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మనసు ఇక రాదండి, అడగటానికి రాదు. యాక్చువల్గా నేను ఇదే అడగాలను. అది నా మైనస్ పాయింట్ అండి. చాలా మంది అంటే మీరు పేర్లు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది నిర్మాతల్ని చివరి క్షణాల్లో గండం నుంచి బయటపడేశారు మీరు అని అంటారు. అది ఆ అనుభవం గురించి అది కూడా తప్పేనండి. లేకపోతే పంచుకోండి సార్. బయటికి వేసారనేది అనడం తప్పండి. ఎందుకంటే కాదు కాదు చెప్తానండి, దానికి వివరణ ఇస్తాను. ఎందుకు నేను ప్రయత్నించాను ఫస్ట్, మాకు డబ్బులు రావాలి. ఓకే సినిమా ఆగిపోయింది అనుకోండి మా డబ్బులు రావు. ఓకే ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఒక పెద్ద నటుడు, పెద్ద హీరో అనమాట. అంటే ఆ హీరో అంటే మనం అందరూ చొక్కాలు చింపుకునేంత నటుడు అనమాట. ఆ సినిమా రిలీజ్ ఆగిపోతుందనే పరిస్థితుల్లో నేను డిస్ట్రిబ్యూటర్స్ని, ఫైనాన్షియర్స్ని అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి పొద్దున్న 4 గంటలకి సెటిల్ అయిందండి. కారణం ఏంటంటే మాకు అప్పుడు ఒక పెద్ద అమౌంటే రావాలి, ఎన్నో లక్షలు రావాలి. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 70 లక్షలు రావాలనుకోండి. ఇప్పుడు ఈ సినిమా ఆ రోజు కన్నా ఆగిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ 2-3 రోజులు రిలీజ్ అవుతుంది. పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్ చేసిన సినిమా కాబట్టి రిలీజ్ అవుతుంది. కానీ ఆ రోజు వచ్చిన డబ్బు అంత రాగదు. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తారు, ఏమంటే ఓపెనింగ్స్ పోయినాయి, 1 డే పోయిందంటే ఓపెనింగ్స్ పోయినాయి, మా దగ్గర డబ్బులు లేవని తక్కువ కడతారు. అవకాశం వాడుకోవాలని చూస్తారు. వాడుకోవాలి కదా, నిజం, అది వాస్తవం. ఓకే ఒక రోజు కలెక్షన్ పోయినాయంటే, ఓపెనింగ్ డే కలెక్షన్ పెద్ద హీరో పోయినాయంటే పరిస్థితి ఏంటంటే. సో అందుకని అదే జరుగుతుంది. ప్లస్ మాకు వాళ్ళు తక్కువ కట్టడం వల్ల మాకు వచ్చే డబ్బులకి దెబ్బ తగులుతుందండి. సో అందుకని నేను ప్రయత్నించి 4 గంటలకి సెటిల్మెంట్ చేసి నెక్స్ట్ ఇంకా 2 సినిమాలు రన్నింగ్లో ఉండడం వల్ల కొంత అమౌంట్ దానికి డిఫర్ అయ్యి ఇప్పుడు ఒక 40 లక్షలు కట్టేయండి అంటే కట్టేశారు. సో ఆ 4 గంటలకి ఆయన లేచి నిలబడి 2 చేతులు నమస్కారం పెట్టి దేవుళ్ళకి కాపాడారండి అన్నారు. తప్పండి. నాకు రావాల్సిన డబ్బుల కోసం నేను ప్రయత్నించి ఈ సినిమా ఆగకుండా రిలీజ్ అయితేనే మా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో నేను చేశాను. అంతేగాని దానివల్ల మీరు బెనిఫిట్ పొందటం అనేది అది మీ అదృష్టం, మీ మంచి. ఎల్వి ప్రసాద్ గారి లక్షణం, నా బ్రతుకు కోసమే నేను చేస్తున్నాను. అంతేనండి. మన ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు కోసం నేను ప్రయత్నించాను, అంతేగాని అది వాళ్ళని బయట వేయటానికి కాదండి. ఓకే ఓకే వాళ్ళని బయట అయిపోతే నా డబ్బులు రావు. సో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏంటి, నాకు రావాల్సిన దాన్ని కాపాడటం. బాగుంది. మీ వారసుల్ని, మీ 2 అబ్బాయిల్ని సినిమా వైపుకి అసలు దాదాపుగా దూరంగా ఉంచారు. సినిమా మీ ఏ మీడియాలో కానీ ఎక్కడ మీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా చర్చించిన దాఖలాలు, మీరు చెప్పిన దాఖలాలో కూడా లేవు. ఎలాగో మన ఇంటర్వ్యూ జరుగుతోంది కాబట్టి నేను కొంచెం మీ కుటుంబం గురించి చెప్పమని అడుగుతున్నాను సార్. అడగండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, సినిమాకి సంబంధించి ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? నాకు 2 మైనస్లు అండి. 25 ఏళ్ల ముందు అనుకోండి, అప్పటి నుంచే మైనస్ అని చెప్తాను. అంటే ఎవరై ఉంటారు ఇప్పుడంటే మైనస్ ప్లస్ అని చెప్పరు. అమ్మాయిలు అనాలి బహుశా, కానీ మీ విలక్షణ వ్యక్తిత్వం అబ్బాయిలేమో మీరు అలా విశ్లేషిస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఎందుకు మైనస్ అని అడగరా? అంటే మీరు అంటే మంచి ఫెమినిస్ట్ అయి ఉంటారు, స్త్రీవాదాన్ని సమర్థించే. అలానేమో కాదండి. ఇప్పుడు నేను ఒకరోజు షూటింగ్కి వెళ్ళాను. చాలా శ్రమ, షూటింగ్ అయిపోయిన తర్వాత తలనొప్పి వచ్చింది, అలసిపోయాను. ఇంటికి వచ్చాను, డ్రెస్ తీసి ఇష్టం వచ్చినట్టు పడేసాను, ఒక లుంగి చుట్టుకున్నాను.
వెళ్ళి వంటింట్లో కింద కూర్చుని అమ్మ తలనొప్పిగా ఉంది తల్లి కాఫీ పెట్టు అంటే కూతురు అయితే ఏముంటుంది అలాగే నాన్న జంతుబాం రాస్తాను అంతలో కాఫీ పెట్టేస్తాను అని చెప్పి చేస్తున్నాను. ఓకే ఓకే కొడుకు ఇంటికి వెళ్తాను. డ్రెస్సులు ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టాలి, ఎందుకంటే నాకు మళ్ళీ అక్కడ ప్రాబ్లం తీసుకురాకూడదు కదండి. సో పెట్టి హాల్లో కూర్చుని అమ్మ ఇట్లా తలనొప్పిగా ఉంది కొంచెం అంటే అలా మా అమ్మగారు కాఫీ చేస్తాను అని వెళ్తున్నాను. సో తనకుండే ప్రయారిటీస్లో కొన్ని అటు ఇటుగా డిలే అవ్వచ్చు. ఓకే. సో డిలే అయ్యడం వల్ల ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ కూతురు చేసే సపర్యలు తను చేయలేకపోవచ్చు కదండి. సో అది మైనస్ నాకు. ఓకే. కూతురు లేదు కాబట్టి. ఇది ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ అనుకుంటున్నాను. ఇంకోటి చెప్తానండి, వసుదైక కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్న రోజుల్లో అమ్మాయికి పెళ్లి అయితే అత్తారింటికి పంపించేవారు. సెలవులు వచ్చినప్పుడు మాత్రం పండగలకి మాత్రమో లేకపోతే సెలవులకి ముఖ్యంగా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అబ్బాయి బయటకు వెళ్ళిపోతున్నాడు ఉద్యోగరీత్యా, అమ్మాయి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొడుకు హాలిడేస్కి ఇంటికి వస్తే కొడుకు కోడలు చుట్టపు చూపుగా కోడలు 2 రోజులు ఇక్కడ ఉండి మిగతా రోజులు పుట్టింటికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఓకే. బట్ వసుదైక కుటుంబంలో పెట్టిన ఉమ్మడి కుటుంబంలో పెట్టిన పద్ధతిని అది మాత్రం తూచా తప్పకుండా ఇప్పుడు పాటిస్తున్నారు. సో అది కూడా మైనసే కదా నాకు. సో ఇలాంటి మైనస్లు ఎప్పుడు నేను చెప్పింది ఒక 25 ఏళ్ళ ముందే ఎవరన్నా అడిగితే మీకు ఎంతమంది పిల్లలు 2 మైనా అమ్మా ఇలా అని కాదండి అబ్బాయిలు అండి. సో అంతేగాని డబ్బులుగా మైనస్ కాదు, కోడలు కూతురు లాంటిదే. అయినా కానీ ఎందుకో ఒక ఆడవాళ్ళలో ఆ వ్యత్యాసం అనేది, ఆ గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుందండి. దాన్ని మనం క్లోజ్ చేయలేం. కొందరు తక్కువ పర్సంటేజ్ ఆ గ్యాప్ లేకుండా ఉంటారు, అట్లా లేని వాళ్ళు ఏం లేరు. కూతురు లేదన్న బాధ మీలో కనపడుతుంది, మీరు అనకపోతే. అంటే బాధ అనేది ఎప్పుడు లేదండి. ఓకే. ఎందుకంటే జీవితంలో ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కాలానుగుణంగా నీకేం జరుగుతుందో స్వీకరించు, బాధపడద్దు. లేని దానికోసం ప్రయత్నించు. కొన్ని లేని దానికోసం ప్రయత్నం కుదరదు. ఇప్పుడు నేను ప్రయత్నించాలంటే నాకు కూతురు కావాలంటే ఏం చేయను నేను, కుదరదు కదండి. సో అట్లా స్వీకరించాలన్నమాట. స్వీకరించినప్పుడు అంటే కాంప్రమైజ్ కాదండి, కాంప్రమైజ్ అయితే ఇక్కడ గుచ్చుకుంటుంది. స్వీకరించాలి, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. సో దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, దీంతో అడ్జస్ట్ అవుదాం, రేపు వచ్చే కోడళ్ళే కూతుళ్ళు అనుకుని వెళ్దాం. కానీ చెప్పే వాళ్ళకి మాత్రం ఇలా చెప్తుంటాను. ఓకే. ఓకే. సో ఇక కుటుంబ సభ్యులు చలనచిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచడం అనేది నేనేం దూరంగా ఉంచలేదండి. ప్రీవ్యూ సిస్టమ్ ఉన్నప్పుడు, ప్రీవ్యూ రోజులు ఉన్నప్పుడు అందరికీ సినిమా చూపించేవాడిని. ఇప్పుడు ఆ ప్రీవ్యూ సిస్టమ్ సినిమా రిలీజ్ తర్వాతే వచ్చింది కాబట్టి, ఇక రిలీజ్ అయిన తర్వాత నా తత్వం ఏంటంటే, నేను నటించిన సినిమాలు కూడా టికెట్ కొని ఆ టికెట్ కొని సినిమా చూడటం నా తత్వం అండి. ఎందుకంటే స్వాతంత్రం వస్తుందండి నాకు. ఆ సినిమా చూసిన తర్వాత విశ్లేషణ చేయాలన్నా కానీ విమర్శించాలన్నా కానీ టికెట్ కొన్నప్పుడు నాకు అధికారం ఏర్పడుతుందండి. ఓకే, బ్రహ్మాండం. లేకపోతే ఇప్పుడు వాళ్ళు టికెట్లు అరేంజ్ చేసి సినిమా చూశారనుకోండి, బాగుందండి. ఓకే. సో నాకు 100% ఈ ప్రివ్యూలో నిజం బయటికి రాదు కదండి, ముందు అంటే చెప్పలేరండి. ఎందుకంటే ప్రివ్యూలో నిజం చెప్పకూడదు, ఫస్ట్ గెస్ట్గా పిలిచారు అని. ఎందుకంటే వ్యాపారం అండి. ప్రివ్యూ మన వరకే చూసి మనలోనే పెట్టుకోవాలి, కానీ రిలీజ్ అయ్యేంత వరకు ఆ సినిమా గురించి ఏమి విశ్లేషణ కానీ విమర్శన చేయకూడదండి. ఓకే. అంటే బిగినింగ్ డేస్లోనే టెక్నికల్ సైడ్ ఉన్నప్పుడు చెప్పేసేవాడిని ప్రొడ్యూసర్కి, వాళ్ళకి ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా ఆడదు అని హోటల్ లేకుండా చెప్పేవాడిని. బట్ కాలానుగుణంగా నేను అడ్మినిస్ట్రేషన్ చైర్కి వచ్చిన తర్వాత స్టాప్ చేశాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్లు చేసి అడిగేవారు, అన్న సినిమా చూసినావంట కదా, ఎట్లుందన్నా అని. లేదు ఇంకా చూడలేదు. పోనా, నువ్వు చూస్తుంటావు కానీ చెప్పవు, నువ్వు దొంగ. అంటే ఇక్కడ వివరణ ఏంటంటే, ఒకవేళ సినిమా చూసి చాలా బాగుందని చెప్పాను అనుకోండి, అతను ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ సెంటర్ హైర్ లేసేసి సినిమాని చాలా మందికి ఎక్కువ తీసి, లేకపోతే రిస్క్ తీసుకుని అంతా మనకే వస్తుంది కదా, హైర్లకే వద్దు, పర్సంటేజ్ పెట్టేసి మనమే తీసుకుందాం అని చేసి నేను చెప్పిన విధానంగా సినిమా ఆడలేదనుకోండి, అప్పుడు ఆ బ్లేమ్ నా మీదకి వస్తుంది. ఓకే. నేను సినిమా బాగోలేదని చెప్పాను అనుకోండి,
అది ఎందుకో వాళ్ళు కొనకుండా మానేశారు, కానీ సినిమా హిట్ అయింది. మ్మ్. అప్పుడు కూడా బ్లేమ్ నా మీదకి వస్తుందండి. ఓకే. సో రెండు విధాలుగా నేను చెడు చేసిన వాడిని అవుతాను. ఓకే. అసలు మనం ఎవరు అండి? ప్రేక్షక దేవుళ్ళు చెప్పాల్సిన నిర్ణయాన్ని నేనెవరిని ఒక్కడిగా అలా చెప్పపోయే నిర్ణయం నాకెవరిస్తారు? నేను ఎలా తీసుకోగలను? అదే టికెట్ కొని సినిమా చూసిన రోజునైతే చెప్పేస్తాను నేను ప్రేక్షకుడి హోదాలో. సో అట్లా అనమాట. ఇలా చాలా పెద్ద పెద్ద సినిమాలు, చరిత్ర సృష్టించిన సినిమాలు, బ్లాక్ బస్టర్స్, డిజాస్టర్స్ అన్నిటినీ మీరు చాలా దగ్గరగా చూశారు. అంటే వాటి పురిటి స్థానంలోనే మీరున్నారు. అవును. అప్పటి సినిమా బిజినెస్కి ఇప్పటి సినిమా బిజినెస్కి మీరు చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? అప్పుడు బిజినెస్ బాగుండేదండి, ఇప్పుడు కూడా బాగుందండి. ఓకే. బట్ విధి విధానాల్లో మార్పులు వచ్చినాయి అంతే తప్పితే ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూనే వెళ్ళింది, కానీ ఏ రోజు తగ్గలేదండి. ఓకే. ఇప్పుడు ప్రజలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే ఇది వచ్చేసిందండి, మల్టీప్లెక్స్ రావడం వలన. కానీ లేకపోతే ఇంట్లో కూర్చొని చూసి ఆ అట్మాస్ఫియర్ లేక ఒక థియేటర్లో వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అనే ఇది కానీ, లేకపోతే ఒక రిలీఫ్, ఒక 2.5 గంటల థియేటర్లో కూర్చొని సినిమా చూడటం అనే అనుభూతి ఇంట్లో దొరకదండి, హోమ్ థియేటర్లో కూడా దొరకదు. సో అందుకని ఏదైనా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా వెళ్ళటం, తమిళ సినిమా వెళ్ళటం అన్నీ వెళ్ళటం వల్ల ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ పెరిగింది. ఎందుకంటే మన పిల్లలే అక్కడికి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. సో ఇండస్ట్రీ గ్రోత్ బాగుందండి. ఓకే. కాకపోతే సినిమాలు ఫ్లాప్ హిట్ అనేది పర్సంటేజ్ మాత్రం ఇప్పటికి అప్పటికి ఒకటేనండి, 10%. ఒక 20% యావరేజ్ అబోవ్ యావరేజ్ ఉండేది, అది పోయిందండి. ఏదర్ 0 ఆర్ 100. సినిమా కొట్టిందంటే 100, లేదంటే 0. ఈ 20%కి పోవడానికి కారణం ఫస్ట్ శాటిలైట్ అండి, తర్వాత పైరసీ. సో తొందరగా ఎక్స్ప్లాయిట్ చేయాలి కదండి. తొందరగా ఎక్స్ప్లాయిట్ చేయకపోతే అది పైరసీలో సీడీలు చూసేసి డివిడీలు చూసేసి డబ్బులు రావు కదండి. ఓకే. కానీ చిన్న నిర్మాతల కష్టాలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి కదా. ఇక కష్టం అనేది దాన్ని ఎవరు తీర్చలేరండి. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు ఒక వ్యాపారం కోసం మీరు సినిమా తీస్తున్నారు, ఓకేనండి. వ్యాపారం కోసం సినిమా తీస్తున్నప్పుడు దాంట్లో మిమ్మల్ని ఎవరో నష్టపరిచేది ఎందుకు అవుతుందండి? అంతే. సినిమా బాగుంటే చూస్తారు. ఇప్పుడు మా బిచ్చగాడి సినిమా ఆడింది, ఆ హీరో ఎవరికైనా తెలుసా? అవును. డబ్బింగ్ సినిమా. అవును. బీభత్సంగా ఆడిందండి. అవును. మరి ఎవరన్నా ఆపగలిగారా? అవును. అంతే. సో అట్లా సినిమా బాగుంటే ఆడుతుందండి. కాకపోతే ఏంటంటే ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఎన్నో దానికి కారణాలు వెతుకుతాం. అవును. అది మానవ సహజం. అది ఇప్పుడు మన జీవితంలో తీసుకున్నప్పుడు నాకేదైనా జరిగిందంటే వాడు కానీ ఇచ్చుంటే బాగుండేది, లేకపోతే ఇలా చేస్తే బాగుండేది అనేది ఓవర్. దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. ఓకే. నటునిగా మీ ప్రవేశం కొంత ఆలస్యంగానే జరిగింది, ఎందుకంటే మీరు ఉద్యోగ జీవితంలో ఉన్నారు. దానికి మీరు చాలాసార్లు చెప్పారు కూడా, మీరు కావాలి అంటే నటునిగా ఎప్పుడూ అయిపోయి ఉండొచ్చు. మీన్స్ ఆ ప్రక్రియకు మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఆ ప్రభావం మీ మీద ఉంది కాబట్టి. చెన్నకేశవరెడ్డితో మీరు ప్రారంభమైంది, మొదలైంది. కానీ విజయ పరంపర, ఒక సంచలనం, ఒక అద్భుతం జరిగింది మటుకు మర్యాద రామన్న. అవునండి. మర్యాద రామన్నకి మిమ్మల్ని ఏరికోరి రాజమౌళి గారు ఒత్తిడి చేసి మరీ తీసుకున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజమౌళి గారికి అంతగా మీలో నచ్చిన అంశం ఏంటి? అంటే రాజమౌళి గారు నన్ను ఒత్తిడి చేసి అయితే చేయలేదండి, ఆయన ఒత్తిడికి గురయ్యారు. ఓకే. ఆ సినిమా క్యారెక్టర్కి వేరే నటులను పెట్టమని ఒత్తిడి చుట్టూతో ఉండే వెల్విషర్స్ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే. ఆ నిర్ణయాన్ని ఆయన చెప్పినప్పుడు చుట్టూతో ఉండేవాళ్ళు చాలా ఒత్తిడి కానీ, అంటే ఒత్తిడి అంటే అది ఒక సలహా, ఇతను పెడితే బాగుంటుంది, అతను పెడితే బాగుంటుందని అందరూ సలహాలు ఇచ్చుంటారండి. దానికి ఒత్తిడికి గురి అయ్యారు ఆయన. బట్ ఆయన తత్వం ఏంటంటే దేనికి ఒత్తిడికి లోనయ్యే వ్యక్తి కాదండి. తను ఏమనుకున్నాడో అదే చేస్తాడండి. నేను ఒక తమిళ సినిమా పள்ளிకూడదు సినిమా చేస్తే ఆ క్లిప్పింగ్స్ ఆయనకు చూపించడం జరిగింది. అది చూసి స్పందించి ఆయన వెంటనే జస్ట్ చూడగానే చెప్పి పంపించేశారు, ఆయనతో చెప్పు నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను అని. సో మగధీర స్టార్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ వెళ్ళాను ఆయన దగ్గరికి, ఇట్లా ల్యాప్టాప్ తీసుకుని ఆ విజువల్స్ చూపిద్దామని.
లేదండి ఈ సినిమాలో 3 క్యారెక్టర్లు, దీంట్లో అవకాశం లేదు, నెక్స్ట్ సినిమాలో తప్పకుండా అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వగానే నాకు బాధ అనిపించింది. అంత పెద్ద సినిమా, ఇంత సూపర్ డూపర్లో మనకు కూడా అవకాశం వస్తే బాగుండేది. కానీ సినిమా చూసిన తర్వాత అసలు ఆయన ఎంత చక్కగా చెప్పాడో అక్షర సత్యం అండి. హీరో, హీరోయిన్, ఓకే, శ్రీహరి గారు. శ్రీహరి గారు. సో ఇక్కడ తర్వాత ఒక విలన్. ఓకే. సో న్యాచురల్గా యంగ్ విలన్నే పెట్టాలి కదండి అక్కడ, అంతే కదా, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునేవాడు. సో అవకాశం ఎక్కడుందో వేరే ఆర్టిస్టులకి అక్కడ ఇవ్వడానికి, అంటే లాంచింగ్ కానీ లేకపోతే నాకు ఒక అభివృద్ధి చెందాలన్నా కూడా, నాకు మంచి అవకాశాలు రావాలన్నా కూడా దాంట్లో చేస్తే వచ్చేది కాదు కదండి. సో అంటే ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఆయన. సినిమా తీయకముందే నిర్ణయం తీసుకుని దీంట్లో కాదండి నెక్స్ట్ సినిమాలు ఇస్తానన్నారు, నిలబెట్టారు. అంతర్లీనంగా మీరు 80s, 90s అంతా మీరు సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు కదా, అంటే పైకి చెప్పకపోయినా మనసులో ఏదైనా మూల ఉండేదా అండి? నటునిగా కావాలి, నటనాభిలాష ఉండేదా అండి? అంటే చిన్నప్పటి నుంచి ఉందండి. ఉంది. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పాను కూడా నేను. ఓకే. ఏది నటనా రంగ ప్రవేశానికి అవునండి. ఎందుకంటే మా నాన్నగారు గుంతకల్లో థియేటర్ మేనేజ్మెంట్ చేసేవారు, కన్స్ట్రక్షన్ చేసి ఎల్వి ప్రసాద్ గారు బాంబే వెళ్ళే రూట్లో థియేటర్ కావాలని చెప్పి గుంతకల్లో కన్స్ట్రక్ట్ చేశారు. తిరుపతిలో కట్టాలనుకున్నారు కానీ బట్ ఆయన ప్రయాణం చేసి ట్రైన్లో వెళ్తా అంటే తిరుపతి తగలదు కదండి. సో అందుకని గుంతకల్లో ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ హబ్ అది. విజయవాడ తర్వాత గుంతకల్లు, హైదరాబాద్, ఈ 3 డిస్ట్రిక్ట్లు లేవు అప్పుడు, డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్స్ లేదు. అప్పుడు అక్కడ బలరాం గారు, ఆయన పుండరీకాక్షి గారు సలహా ఇచ్చారు, మీరు ఇట్లా ట్రైన్లో వెళ్ళేటప్పుడు అది జంక్షన్ అంటే గబాలు దిగి ఇంకో ట్రైన్ కూడా ఎక్కొచ్చు, మీరు అసలు వెళుతూ చూడొచ్చు అనే ప్రక్రియలో అక్కడ డెసిషన్ తీసుకోవడం వల్ల థియేటర్ కట్టారు. మా ఫాదర్ అది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేశారు. సో అప్పటి నుంచి నేను థియేటర్కి వెళ్ళటం, ఎప్పుడన్నా బుకింగ్ ఓపెన్ చేయాలన్నా మా ఫాదర్ పంపిస్తే అక్కడి నుంచి మొదలైంది నా జీవితం సినిమా. ఓకే. అంటే 9వ తరగతి నుంచే నేను వ్యవహారికంగా సినిమాకి సంబంధించిన పనులు చేయటం మొదలెట్టిస్తాను. ఓకే. అప్పుడు కోరిక కలిగింది నేను నటుడు అవ్వాలని. ఓకే. ఇంటికి వచ్చి డాబా మీద పిల్లలతో కొత్త సాములు అది ఇది చేస్తూ ఏదో హార్స్ రైడింగ్ చేస్తా అంటే మా అమ్మ అనేవారు, ఎందుకు మమ్మల్ని చంపుతావు, పోరాదంటారా ఆ సినిమాల్లోకి అని. బాగా నచ్చిన సినిమా ఏంటి అప్పుడు చూసిన వాటిలో? అంటే ఎన్నో సినిమాలు అండి. అంటే ఎంత పిచ్చి అంటే మీకు ఒక విషయం చెప్తాను. మా మదర్ ఏం కనిపెట్టారో నాలో కానీ చిన్నప్పుడే 3వ తరగతి నుంచే ట్యూషన్ పంపించడం మొదలెట్టారండి ఆ రోజుల్లో. సో నాకు 9వ తరగతి ట్యూషన్ పెడితే ఒక మాస్టర్ దగ్గర వెళ్ళకోకుండా మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఒక అతను, వాళ్ళ వ్యాపార రీత్యా ఆదివారం కొట్లో కూర్చునేవాడు. అతని దగ్గర బాగా చిల్లర డబ్బులు ఉండేవి. సో అతని దగ్గరికి వెళ్ళి నేను సినిమా చూడాలి, డబ్బులు ఇవ్వమని తీసుకునేవాడిని. అప్పుడే తప్పో సిగ్గు అని ఏమి ఉండేవి కదా ఫ్రెండ్షిప్లో. అతను కూడా ఏదో 5 పైసలు 10 పైసలు ఎంతో ఇచ్చేవాడు. సో అది తీసుకెళ్లి గేట్ కీపర్ దగ్గర ఒక రీల్స్ అయిపోయిన తర్వాత గేట్ కీపర్ దగ్గర 10 పైసలు ఇస్తే లోన పంపించేవాడు. అట్లా సూరజ్, రాజేంద్ర కుమార్ హీరో గారు, వైజయంతిమాల హీరోయిన్ 25 సార్లు చూశాను. సంగం సినిమా, రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్, వైజయంతిమాల, ఆ సినిమా ఒక 25 సార్లు చూశాను. ప్రమాణం. అట్లా పిచ్చి అనమాట. ఈ సినిమా అంటే ఎందుకు పిచ్చి అని నాకే తెలియదు. ట్యూషన్కి వెళ్ళకూడదు అంతే సినిమాకి వెళ్ళి. సో అట్లా కాలానుగుణంగా అది మనసులో ఉండిపోయింది. నా పరిస్థితి నేలైతే కుర్చీ చెప్పారు ప్రసాద్ ల్యాబ్. నా ఎడ్యుకేషన్ అయ్యి రిజల్ట్స్ వచ్చే లోపలే ఎల్వి ప్రసాద్ గారు, శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు రమేష్ గారితో చెప్పి, ఇట్లా నాగినేడు ఏదో ఆ ఫిలింకి సంబంధించి ట్రైనింగ్కి వెళ్ళాడు కదా హిందుస్థాన్ ఫోటో ఫిలిమ్స్కి, నువ్వు ల్యాబ్ అంటున్నావు, ల్యాబ్లో పెట్టు అని. సో మా మేనమామ ద్వారా చెప్పించారు. మా మేనమామ నాతో చెప్పగానే, అబ్బా మన సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాం, ఏదో వచ్చేస్తుంది అవకాశం అని చేరాను. ఇక అక్కడి నుంచి కుర్చీ నుంచి దిగలేక, అడగలేక, ఎవరిని అడగలేక, మొహమాటం, పొజిషను, ఇక అట్లా బాధ్యతలు పెరిగిపోయినాయి. ఎప్పుడైనా అనిపించిందా అండి, మీ ల్యాబ్ ద్వారా మీకు వచ్చిన పేరేమో శిఖరాగ్రంలో ఉండి, ఇదే స్థాయిలో నేను ఆర్థికంగా అలా కాలేకపోయాను అంటే, మీరు ఆర్థికంగా బాగానే ఉన్నారు, నా ఉద్దేశం అది కాదు, అంత పేరు ఎంత హిమాలయాల్లాగా పేరు పెరిగిపోయిందో అంతగా నేను ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వలేకపోయినా అనిపించిందా ఎప్పుడైనా? డెఫినెట్గా ప్రతి వ్యక్తిగా ఉంటుందండి, అది లేకపోతే మనిషి కాదండి. ఓకే. ఎందుకంటే అలా ఎదగాలని పట్టుదల ఇది ఉండాలి కదండి. అది ఉంటేనే కదా. నేను సర్దుకున్నాను అనుకోండి, ఇక మన లైఫ్ ఇంతేలే, ఎందుకంటే ఎక్కువ రాదులే,
అని సర్దుకున్నాను అనుకోండి, నా డెవలప్మెంట్ అయిపోతాయి. ఓకే. ఆ బాధని తాత్కాలికంగా బాధ అనిపించినా, ఇప్పటికి బాధ అనిపించినా కూడా, బట్ ఓకే, మన ఆఖరి శ్వాస వరకు ఇంకా టైం ఉంది కదా, ప్రయత్నిద్దాం, చేద్దాం, ప్రయత్నిద్దాం, చేస్తూ ఉందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నాకు నటన అవకాశం రావడానికి ఇంతకాలం పట్టింది, బట్ ఓపిక్గా నేను దేవుడిచ్చిన వరం ఏదైనా కానీ, బాడీ మెయింటెనెన్స్ కానీ ఇన్ని చేసుకుంటూ రావడం వల్లనే కదా ఈ అవకాశం పొందగలిగాను. ఇంకొకటి అడగాలనుకున్నాను. మీరు ప్రసాద్ ల్యాబ్ ద్వారా ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు, నటనలోకి ప్రవేశించే నాటికి. అయితే మీరు ఇందాక మీ మాటల్లోనే వచ్చింది, రాజమౌళి గారి దగ్గరికి ల్యాప్టాప్లో తీసుకెళ్ళి చూపించాను. మీరు నటునిగా ఒక కొత్త నటుడు ఎలా బిహేవ్ చేస్తాడో, ఎలా అయితే డైరెక్టర్ పట్ల వినయంగా ఉండాలి, ఎలా అయితే అప్పటి వరకు నిర్మాతలు మీ దగ్గరకు వచ్చారు, నిర్మాతలు మీకు పాదాక్రాంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్వాహకుని స్థానం నుంచి నటునిగా ఒదిగిపోయే క్రమంలో మీరు చాలా అసలు ప్యూర్ ఒక పక్కా నటుడు ఎలా బిహేవ్ చేస్తారో, ఎట్లా ఇండస్ట్రీ పట్ల గౌరవంగా మర్యాదగా ఉండాలో, డైరెక్టర్కి ఏ విధమైన నటన కావాలి, 1-4 సార్లు అడుగుతూ, సార్ ఇలా కావాలా అలా కావాలా అని అడుగుతూ, ఈ ఒదిగిపోయే క్రమంలో ఎలా సాధ్యపడింది? ఒక్కసారి అంటే అది అడ్డుపడలేదా? ఈగో అడ్డుపడలేదా? అసలు ఈగో అనే దానికి అర్థం మనం తెలుసుకుని, అది కన్నా మన మైండ్లో ఇక్కడ కానీ రాణిస్తే పతనం మొదలవుతుందండి. ఓకే, ఓకేనండి. తర్వాత ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో నేను చేసి ఉన్నత స్థానం ఇవన్నీ అది వాళ్ళది అవుతుంది, కానీ నాది కాదు కదండి. ఓకే, ఓకేనండి. నేను వ్యక్తిగా సాధించింది ఏంటి? నాకంటూ ఒక గుర్తింపుని నేను తెచ్చుకోగలిగాను. కానీ స్థాయి మాత్రం అది ఆ సంస్థకే చెందుతుందండి. ఓకే. నేను ఎట్లా ఆ స్థాయిని నేను తీసుకుని ఈగోగా ఫీల్ అవడం అనేది ఎట్లా కరెక్ట్ అండి? కాదు కదండి. ఇప్పుడు ఆ స్థానంలో ఇంకోళ్ళు రావచ్చు, నా శాశ్వతం కాదు కదండి. సో నేను ఫీల్ అవడానికి ఓకే, ఒక చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఐజీ అయినా, ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా ఇవన్నీ తాత్కాలికం అండి. అంతేగాని నేను పలానప్పుడు ఐజీగా ఉండేవాడిని, వాళ్ళు నేను అహంభావం చూపిస్తే ఎలా అంటారు, ఇప్పుడు నువ్వు సీట్లో లేవు కదా. సో ఆ ప్రక్రియ నుంచి నేను ఆ స్థానం నుంచి దిగినా కూడా నా వ్యక్తిత్వం నన్ను నిలబెట్టాలండి. ఓకే, నా వ్యక్తిత్వంగా నన్ను నిలబెట్టాలంటే నేను ఎలా ఉండాలి? ఓకే, ఇందాక చెప్పింది అదే. ఎదుటి వాడిని సంతోషపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి సంతోషాన్ని ప్రసాదిస్తారు. ఒక నటుడు వెళ్ళినప్పుడు నువ్వు డైలీ వేజర్, ఎవరో డైలీ కూలీ. ఓకే, నటులంతా వాళ్ళ లంసంగా ఓల్డెన్ డేస్ లాగా తీసుకోవట్లేదు, కానీ డైలీ వేజెస్, ఒక కూలీ. మేము కూడా డైలీ వేజెస్ కూలీలు అనమాట. చేస్తున్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఇప్పుడు వెల్లి ప్రసాద్ గారు ఏం చెప్పారు, నువ్వు చెప్పడం అంటే ఆయన విధానాల్లోంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు పని చేస్తే కలకాలం నువ్వు సాధిస్తావు అని. అంతేగాని ఆయన సక్సెస్ వచ్చింది కదా అని ఆయన అన్నీ మర్చిపోయి, ఉనికిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తుంటే అది పర్మనెంట్ కాదు కదండి. సో అందుకే ఆయన గమనించి ఇది తాత్కాలికం, వాళ్ళు నిన్నొచ్చిన సక్సెస్ తాత్కాలికం, అదే దానికి నేను రేపటికి వాడుకోవడానికి కుదరదు, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో నిరంతరం నట జీవితం ప్రారంభించే రోజు అలాగే అనుకున్నారా అండి? నేను ఏది అనుకోనండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నేనేం అనుకుని రాలేదు, దేవుడిచ్చిన వరం అది. ఓకే. అంటే ఉండదు ఉన్నట్టుగా ఆ టైంలో ఏం చెప్తే అది చేయటం. ఇప్పుడు దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మిర్చి సినిమా చేసేటప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కాలేజీలో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్తాను. ముందేమో చదువుకోవద్దని చెప్తా, తర్వాత నేనే హీరో నన్ను మార్చిన తర్వాత హీరోని రమ్మని చెప్పి కారు వేసుకెళ్ళి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి, పని మనిషి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి అంటలు తోముతా అంటే ఒక లుక్ ఇస్తాను. ఆ తర్వాత రమ్మంటాను, తీసుకెళ్తాను, అడ్మిషన్ ఇవ్వమంటాను, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఒక సీన్ ఉంది, ఒక తీశారు. అది డైరెక్టర్ కొరటాల శివ గారు ఏం చెప్పారంటే, నాయన గారు మీరు మనిషి మారారు కానీ అదే ఆప్యాయతలు, తర్వాత కృతజ్ఞతాభావం ఇవేం మీకు తెలియదు. సో సడన్గా ఒక అమ్మాయి కృతజ్ఞతాభావంతో వచ్చి మిమ్మల్ని వాడేసుకుంటే మీరు ఏం చేయాలో చేయండి అన్నాడు.
నేను మామూలుగా విన్నానే కానీ దాన్ని పెద్ద పట్టించుకోలేదు, నేను మైండ్కి ఎక్కించుకోలేదు నేను. ఎందుకంటే మైండ్కి ఎక్కించుకుంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పాడు కదా మనం ఏం చేయాలని ఆలోచన వస్తుంది. ఆయన ఏదో చెప్పాడు, నేను విన్నాను, అక్కడితో కట్ ఆఫ్. ఈ చెవిలో విన్నాను ఇట్లా అని. అంటే ఆయన చేసిన గొప్పతనం అండి, ఆయన నాకు హెల్ప్ చేసిన విధానం అది ఎంత అద్భుతం అంటే, సడన్గా అమ్మాయి వచ్చి వాటేసుకుంది, నాకేం చేయాలో తెలియలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏం చేయాలో తెలియక తల నిమురుదామా అని పైదాకా తీసుకెళ్ళి చెయ్యి ఆనిచ్చినట్టు ఆనిచ్చి అమ్మాయిని వదిలించుకుని ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ప్రభాస్ గారు అమ్మాయికి ఏదో చెప్పి సడన్గా జంప్ అయిపోయి మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసి, బా నాయనుడి గారు ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అన్నాను. సరే ఎంకరేజ్ చేయడానికి అంటారు కదా అనుకున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్లు వచ్చింది, ఏమంటే మీరు అమ్మాయిని కాలేజీ అడ్మిట్ చేయడానికి ముందు ఇంటికి వెళ్తారు, ఒక లుక్ ఇస్తారు, నా వల్లనే కదా ఈ అమ్మాయి పరిస్థితికి వచ్చిందని ఒక చూపు. తర్వాత అమ్మాయి వాటేసుకున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ అన్నారు, రెండు ఎక్స్ప్రెషన్లకి. సో అంటే కొరటాల శివ గారు ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకోకుండా నాకు వదిలేసాడు ఆయన. మీ ఇష్టం, మీరు ఎలా ఉండాలి, మీరు ఓన్ చేసుకుంటేనే కదా అది వస్తుందనే తత్వం అనమాట. అది డైరెక్టర్ యొక్క గొప్పతనం అండి. వెరీ గుడ్. మీ తాలూకు మానసిక పరిపక్వత కూడా. అంటే మనం ఎదుటి వాళ్ళని మనం పొల్యూట్ చేయకుండా ఉన్నంత కాలం మనం దాన్ని ఆలోచించుకుని చేస్తాం. డెలివర్ చేసి లేదు, ఒక నటుడిగా డబ్బులు తీసుకున్నాను, ఏదో చెప్పాడు నేను చేశాననే తత్వం ఉంటుందండి. బట్ అది నాకు రాదు, అది అసలు అనుకున్నా కూడా రాదు అది. ఓకే. శంకరాభరణం తర్వాత శంకరాభరణం సోమయాజులు అనే ఒక క్యారెక్టర్ వచ్చారు. ఆ సినిమాకి ఆయన విడదీయలేని సంబంధం. ఆయన ఆ సినిమా అంత పాపులర్ అయ్యారు. దాదాపు ఓ 20 ఏళ్ల తర్వాత, 19 ఏళ్ల తర్వాత మళ్ళీ మర్యాద రామన్న ద్వారానే అట్లాంటి ఇది జరిగింది. మర్యాద రామన్న ప్రతి పాత్రలను మీరు పరకాయ ప్రవేశం చేస్తారు. మర్యాద రామన్నలో మీ పాత్ర స్వభావం గురించి, వ్యక్తిగతంగా మీ స్వభావం దాని మీద రిఫ్లెక్ట్ అయిన విధం గురించి అది కొంచెం చెప్పండి సార్. అంటే ఒక అంటే క్యారెక్టర్ నటుడు మీరు మాట్లాడుతున్నారు అంటే ఆ పాత్ర గురించి అడగకుండా, ఆ పాత్ర గురించి మీరు చెప్పకుండా ఈ ఇంటర్వ్యూ అసంపూర్ణం. అదే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓకే అనుకుందామండి. నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ గుండమ్మ కథ అండి, సూర్యకాంతం. బట్ చుట్టూతో ఎవరున్నారు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, రాజనాల, రమణారెడ్డి, తర్వాత ఎల్విజి లక్ష్మి, తర్వాత హరినాథ్, జమున, సావిత్రి, మహామహులు, ఇంతమంది ఉండగా ఒక గుండమ్మ కథ అని సూర్యకాంతం మీద టైటిల్ పెట్టి సక్సెస్ అయిందండి. ఓకేనండి. ఆ తర్వాత అంటే హీరో హీరోయిన్ పేర్ల మీద ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని బేస్ చేసుకుని చేసిన తర్వాత అది సక్సెస్ అయిందండి. తర్వాత నెక్స్ట్ మీరు చెప్పినట్టు శంకరాభరణం, ఆ తర్వాత మర్యాద రామన్న అండి. మర్యాద రామన్న నేనే కాకుండా దాంట్లో హీరో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. మర్యాద రామన్న అనేది నేను ఒక్కడనే కాదండి. అంటే హీరో ఆ ఇంటిలో ఉండే సమస్యని పాట ద్వారా ఒక సలహా ఇచ్చి నేను ఒప్పుకునేటట్టుగా చేస్తాడండి. అంటే నా కుటుంబ మర్యాద కాపాడినట్టే కదండి. అలాగే ఆఖరిలో కూతురు నీళ్ళల్లో దూకుతుందండి, ఆ హీరో పడిపోతాడు, అదే దూకుతుంది హీరోని సేవ్ చేయడం కోసం. ఆ తర్వాత హీరో జంప్ చేస్తాడు, మేము జంప్ చేయలేదు కదా. సో ఆ కుటుంబం ఒక మర్యాదను మళ్ళీ అల్టిమేట్గా కాపాడింది హీరో అండి. కాకపోతే ఏంటంటే నా నటన నచ్చో లేకపోతే ఇంకేదన్నా కానీ సునీల్ గారిని ఆల్రెడీ హీరోగా వాళ్ళు చూసేస్తున్నారు, చాలా బాగా ఆయన మంచి నటుడు, నటన, డ్యాన్స్ అన్నీ చేస్తారు అనేది వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ఉంది. బట్ కొత్తగా వచ్చి నేనేదో చేశాననేది ఆ రిజిస్టర్ అయిన దాన్ని అందరూ ఇలా చెప్తారండి. మర్యాద రామంలో మీరు అన్నట్టుగా. యాక్చువల్గా స్టోరీ పరంగా చూసుకుంటే ఆ కుటుంబ పరువు కాపాడి మర్యాద నిలబెట్టింది హీరో అండి. కథాగమనంలో అలా జరిగింది, కానీ మామూలు సగటు ప్రేక్షకుడి స్మృతి పదంలో మటుకు మర్యాద రామన్న తప్పకుండా అండి. తర్వాత ఆ క్యారెక్టర్ గురించి అన్నారు కదా, రాజమౌళి గారు నాకేమీ ఆ క్యారెక్టర్ గురించి చెప్పడం కానీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏమీ చెప్పలేదండి. ఎందుకంటే మళ్ళీ ఇందాక చెప్పాను చూడండి, మనం కాలుష్యం అవ్వకూడదు మన ఇది అన్నట్టుగా ఆయన సీన్స్ చెప్పేవారు. ఫస్ట్ ఒక సీన్ తీసి చూసుకున్నారు అంటే
ఊరికే కెమెరా పెట్టి డమ్మీ కెమెరాలు పెట్టి ఆర్టిస్టులను పెట్టి చూసుకున్నారు. మ్మ్. అంటే నేను చేయగలుగుతానో లేదో, లేకపోతే ఆయనకి అవగాహన రావడానికో, లేకపోతే ఆర్టిస్టులందరినీ ఎందుకంటే ఆ కుటుంబంలో జరిగేది కాబట్టి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి కదండి. ఏదన్నా కానీ చేశారు, మరి ప్రాక్టీస్ చేయించారు. ఆ తర్వాత అసలు ఒరిజినల్ క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్ మర్యాద రామంలో నా ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అదేనండి. అదే మీరు ఇంత మర్యాద ఇస్తే ఇంత ఇస్తా, మీరు ఇంత తేడా చేస్తే నా తేడా ఇంత ఉంటుందండి. ఆ అగ్రెసివ్నెస్ గురించే అదే అది ఆటోమేటిక్గా వచ్చేసిందండి. ఓకే, అంటే మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న అగ్రెసివ్నెస్ రాజమౌళి గారు గుర్తించి ఆ క్యారెక్టర్ ద్వారా ఇది చేసినట్టు. వచ్చేసింది. ఇంకొకటి గుండమ్మ కథ ప్రస్తావన మీరే అన్నారు కాబట్టి, రామారావు గారికి, సావిత్రి గారికి, సూర్యకాంతమ్మ గారికి వాళ్ళందరికీ ఒక రకమైన ఒక ఒట్రుమై, తమిళంలో ఒట్రుమై అంటారు, ఒక కోఆర్డినేషన్, కలిసిమెలిసి పనిచేయడం. ఇక్కడ చూసేసరికి అంటే గుండమ్మ కథ చేసే నాటికి ఆ నటుల మధ్య కనీసం 20 సినిమాలు గతంలోనే షూట్ జరిగి ఉంటుంది. గుండమ్మ కథకి 1964లో గుండమ్మ కథ వచ్చే ముందే రామారావు గారు వీళ్ళంతా కలిసి యాక్ట్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ మర్యాద రామన్కి వచ్చేసరికి మీరు సునీల్ అంతకుముందు పనిచేసిన అనుభవం లేదు, కానీ మీ ఇద్దరి మధ్య కూడా ఆ ఒక కోఆర్డినేషన్, ఆ ఒక పోటాపోటీ తత్వం. ఇప్పుడు మీరు డల్ అయినా ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వదు, ఆ క్యారెక్టర్ డల్ అయినా మీరు ఎలివేట్ అవ్వరు. ఒక రకమైన పోటాపోటీగా నటన జరిగింది కదా, అది ఎలా సునీల్ గారితో, అది కొంచెం వివరించండి సార్. అంటే సునీల్ గారు ఆ సినిమాకి చేసే విధానం కానీ అన్నీ ఆయన ముందుగానే ప్రిపేర్డ్ అండి. ఓకే, అంటే రాజమౌళి గారు సినిమా చేస్తున్నాం మనం కాబట్టి ఇప్పుడు వరకు 135, 138 సినిమాలు చేశానండి నేను. అంత కామెడీ ఎరగదీసి, అంటే ఎంత రెచ్చిపోతే అంత ఇంకా రెచ్చగొట్టేవారు నన్ను. కానీ ప్రప్రతంగా నేను అసలు అంటే నటన అంటే ఏంటి, మామూలుగా చేయాలంటే ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది నాకు. అదొక గొప్ప అనుభూతి అనేది ఆయన మనసులో రావడమే కాకుండా నాతో అన్నారు. ఓకే, ఎప్పుడైతే ఆయనలో స్వీకరించారో దాన్ని, ఇక ఆటోమేటిక్గా ఆయన లీనమైపోయారు ఆ పాత్రలో. ఓకే, ఇద్దరు ఒకరికొకరు సరెండర్ అయిపోయారు, పాత్రలో లీనమైపోయి అద్భుతంగా చేశారండి. ఓకే, ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే ఇంకొక పాత్ర వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మీ క్యారెక్టర్, కుటుంబ రాజ్యాంగం, ఒక టిపికల్ తండ్రి. మీరు నిజంగా అలాగే ఉంటారా మీరు ఇంట్లో? అంటే వెసులుబాటు ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు కుటుంబ రాజ్యాంగం, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఏంటంటే పృథ్వీ గారు అంటారు కూడా ఈయన్ని, మన హీరోని, రే మీ నాన్న అంతేరా మారు పోదాం పదా అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు క్షమించమని నేను అడగాల అని డైలాగ్ రాశారు. ఓకే, నేనన్నాను ఏమంటే క్షమించమని అడగాల అంటే మళ్ళీ క్యారెక్టర్ పడిపోతుందండి అని చెప్పినప్పుడు అసోసియేట్ డైరెక్టర్, మీకు దీని భావన మీకు అర్థం కావట్లేదండి అన్నాడు. సరే తమ్ముడు, నా తప్పు అయి ఉండొచ్చు, మరి నాకు అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పు అన్న. అంతలోపల చోటాకే నాయుడు గారు అబ్జర్వ్ చేసి వచ్చి, ఏంటి సార్ ప్రాబ్లం అన్నాడు. ఇదండి అన్న. ఆయన వెళ్ళి డైరెక్టర్తో చెప్పారు. డైరెక్టర్ వెంటనే వచ్చి, సార్ ఏంటి చెప్పండి అన్నాడు. ఇది క్షమించమని అడగాల అని నేను క్వశ్చన్ చేయడం అనేది క్యారెక్టర్ పడిపోతుందండి, వద్దండి అది, మరి ఏం చేద్దామండి అని నేను ఇలా చెప్తాను అని చెప్పేసేయండి అన్నారు. సో దాన్ని ఎలా మార్చానంటే, నేను ఒక కుటుంబ రాజ్యాంగం రాసుకుని నా కుటుంబ సభ్యులు ఇలా ఉండాలనుకోవడం తప్ప క్వశ్చన్ అయిపోయిందండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు రాసింది, సరే నా కుటుంబ రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నాను, 100 తప్పులు 1000 తప్పులు చేస్తాను. వెరీ గుడ్. సో అట్లా ప్రతి లైఫ్లో నుండి మనం అనుకుంటాం, కానీ కుటుంబంలో మనమే సవరణలు చేయకపోతే వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారండి? అంతే. ఇంత కంట్రిబ్యూషన్ ఇస్తారు సినిమాల్లో, కానీ అడ్వర్టైజ్మెంట్లలో మటుకు మా దగ్గరకు వచ్చేసరికి మేమేం చెప్తే అదే చేస్తారు. సార్ మీరు ఏమైనా చెప్పండి అన్నా కానీ మాకైతే చెప్పరు. అడ్వర్టైజ్మెంట్ మై కంప్లైంట్ కాదండి. అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ సాధారణమైన విషయం కాదండి. ఒక సినిమా తీయాలంటే ఎంతో మంది కూర్చుని విశ్లేషణ చేసో, లేకపోతే కొట్టుకునే తిట్టుకునే లెవెల్లో అరుచుకునో, లేకపోతే ఏదో చేసి వాళ్ళకి ఎంతో టైం ఉంది, ఎంతో లెంగ్త్ ఉంది, వాళ్ళు అనుకున్నది చెప్పడానికి ఎంతో లెంగ్త్ ఉందండి. మీరు 1 minute చేయాల్సిన దాన్ని ఒక నటుడుగా నేను దాంట్లో ఇంటర్ఫేర్ అయితే అది చాలా తప్పు అవుతుందండి. అంటే భూత నచ్చండి. చాలా ధన్యవాదాలు మీకు, మా రంగం మొత్తం తరపున మీకు నిజంగా. నిజమండి, వాస్తవం అది. ఒక్క నిమిషంలో మీరు దాన్ని ప్రజలకి 30 సెకండ్లో కూడా చూస్తే వావ్ బా
అనిపించే దాన్ని అంత ప్రతిభని ఇంకోళ్ళు ఇంటర్ఫియర్ అయితే అది ఎలా కుదురుతుందండి? కుదరదు కదండి. ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా మీకు ఈ అభిప్రాయం ఉన్నందుకు మా రంగం మొత్తం తరపున ధన్యవాదాలు. సరే, ఇది అప్రస్తుతం. అసలు విషయంలోకి వద్దాం. జనబాహుళ్యంలో ఒక్కో నటుడి మీద లేదా నటి మీద కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సావిత్రి గారి నవ్వు, ఆవిడకంటూ ఒక టిపికల్ నడక, రావు గోపాలరావు గారి డైలాగు విరుపు, ఇలా ఉంటాయి కదా. బ్రహ్మానందం గారి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. మీ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఇంటర్వ్యూయర్ హోదాలో కాకుండా ప్రేక్షకుడి హోదాలో చెప్తున్నా, మీరు కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్, మీ తాలూకు చూపు, మీ తాలూకు గొంతులో వినిపించే ఒక కాఠిన్యం అనండి లేదా ఒక ఎక్స్ప్రెషన్ అనండి, అది చాలా గొప్పగా ఉంటుంది, జనాన్ని భయపెట్టేస్తుంది. ఆ నటన అది చాలా రంజింపజేస్తుంది, అది కాసుల వర్షం కురిపిస్తుంది నిర్మాతలకి. ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మీకు ఎలా, మీ భావంలో ఏంటి? అంటే ప్రేక్షకుడిగా నేను అడగాల్సింది అడిగాను, మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆ కళ్ళలోనే అన్ని భావాలు వ్యక్తం చేసే ఆ కళ ఎలా అబ్బింది? అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు నటన రాదండి. ఎందుకంటే నటన అనేది అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే డ్రమటైజ్ చేయటం, లేకపోతే సమాజంలో వ్యక్తులను చూసి దాన్ని అంటే యాజ్ ఇట్ ఈజ్ మక్కీ అంటారు చూడండి, అలా దింపేయగలటం, ఇలాంటి ప్రతిభలు చాలా మందిలో ఉంటాయండి. బట్ నాకు అలాంటిది లేదండి. అంటే నటించలేను నేను. ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక పాత్ర చేయాలని చెప్పినప్పుడు అది ఏంటి పాత్ర అనేది ముందు నేను అవగాహన చేసుకున్నప్పుడు ఆ పాత్రలో నేను ఉంటే ఏం చేస్తాను అనే దానికి వెళ్ళిపోతానండి. అది దేవుడు పుట్టుకతో ఇచ్చిన వరం అది, అంతేగాని నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు నేను ప్రసాద్ ల్యాబ్లో సీట్లో కూర్చున్నప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యని రమేష్ గారి దగ్గరికి వెళితే ఆయన ఎలా చేయగలుగుతారు, ఏం చేస్తారు అనే దాంట్లోకి నేను వెళ్ళిపోవాలండి. ఓకే, కార్పొరేట్ దాంట్లో కూడా చెప్తారు కదా, స్టెప్పింగ్ ఇన్ టు అదర్ షూస్ అని. ఓకే, అంటే మనం మన యజమానికి నొప్పి కలిగించుకోకుండా, వాళ్ళ సమయం కేటాయించుకోకుండా, వాళ్ళది వేస్ట్ చేయకోకుండా, మనం వాళ్ళు చేసే ఎలా చేస్తారనే వాళ్ళ మనస్తత్వం మనకు తెలిసి ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనం సఫలీకృతులు అయినట్టండి. సక్సెస్ అక్కడ ఉంటుంది. అంటే ఒక సంస్థ నిర్వాహకుడిగా ఉన్న స్థిత ప్రజ్ఞత నటనలో కూడా రిఫ్లెక్ట్ అయింది కదా. అది ఆటోమేటిక్ గా వచ్చేసింది. అంటే పుట్టుకతో వచ్చిన స్వభావం అది. ఓకే, ఇప్పుడు అందరూ ఆ చైర్లో కూర్చుని అలాగే చేయలేకపోవచ్చు కదండి. అంటే నాకంటే బెటర్గా చేయొచ్చు కదా. అంటే కొన్ని నా అంతటి నేను ఓన్ చేసుకుని చేయటం వల్ల కూడా సమస్యలు వస్తాయి కదండి. ఓకే, 100% గ్యారంటీ ఇవ్వలేను కదా. ఆయన ఇలాగే థింక్ చేస్తారు, ఇలాగే జరగాలనేది ఉండదు. కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కదండి. ఓకే, సో అట్లా ఫెయిల్యూర్స్ స్థానంలో ఇంకో వ్యక్తి ఉంటే బెటర్గా చేసి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఇంకొకటి అడగదలుచుకున్నాను. మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు, అది జనమెరిగిన సత్యమే. అంటే ఒక సంస్థ నిర్వాహకుడిగా మీరు ప్రదర్శించిన దీనివల్ల ఆ భయపడే తత్వం అలాగే సినిమాలో కూడా వచ్చింది మీ పాత్ర తాలూకు దీనిని చూసి? అంటే మా స్వభావం అనేది కూడా పుట్టుకతో ఉండేదండి. అంటే తంగర్ బచ్చన్ అనే డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్, ఫస్ట్ కెమెరామెన్, తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయ్యారు, తమిళ్ అనమాట. ఆయన ఢిల్లీ నుంచి చెన్నై వెళుతూ ఆయన ఫ్రెండ్ మా ప్రసాద్ ల్యాబ్ గెస్ట్ హౌస్లో ఉంటే ఇక్కడ దిగారు. ఓకే, నేను ఆయనకి నాకు పరిచయం లేదు, రమ్మన్నాను. రూమ్కి వచ్చారు, నా ఎదురుగా కూర్చున్నారు. ఆ చైర్ నుంచి ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వడం మొదలెట్టాడు ఆయన. నాకు ఆశ్చర్యం, ఏంటి ఇట్లా అవుతున్నాడు షిఫ్ట్ అవుతుంది. అడిగాను, ఏంటి సార్ ఏమైంది మీకు అని. ఏం లేదు, మిమ్మల్ని చూస్తే ఎలాంటి వ్యక్తి అయినా భయపడతాడు, కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా సాఫ్ట్, ఈ క్యారెక్టర్ కావాలి నాకు. పళ్ళికూడం అనే సినిమా తీస్తున్నాను, స్నేహకి మీరు చిన్న క్యారెక్టర్ వేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. వెరీ గుడ్. సో నన్ను ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఏదన్నా జరిగి నాతో చెప్పొచ్చు కదా అంటే మీ దగ్గర రావడానికి భయం అంటారు. సో అదేంటంటే పుట్టుకతో దేవుడు నాకు ఫేస్లో ఏంటంటే, నేను ఎవరి దగ్గరికైనా వెళితే నా వాయిస్ వినుకోకుండా కూర్చున్నా అనుకోండి, నాకెవరు సహకరించరు, నన్ను ఎవరు నాకు సహాయం చేయరు,
నన్ను ఒక విలన్ గానే చూస్తారు, దుర్మార్గుడిగానే చూస్తారు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్ లో అదే ఉంటుంది కాబట్టి. తర్వాత ఎప్పుడైతే నేను మాట్లాడటం మొదలెడతాను, ఇందాక మీరు అన్నారు చూడండి వాయిస్, నా వాయిస్ లో కఠినంతో పాటు మార్ధవం కూడా ఉంది. అంటే ఎదుటివాడి గురించి ఆలోచిస్తున్నాననే ఒక అంటే స్వభావం తెలుస్తుందండి. కేరింగ్నెస్. అంటే నా కోసం ఆయన అరుస్తున్నాడు, నా కోసం ఆయన కోప్పడుతున్నాడు అనేది దేవుడిచ్చిన వరం. ఏంటంటే ఆ స్వరంలో అది ఉందండి, ఆ మాధుర్యం ఉంది. ఖచ్చితంగా ఉంది. అది పైకి కాఠిన్యం కనిపించినా మీ మనసు ఖచ్చితంగా వెన్న. అది అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తానండి, అందుకని కోప్పడతాను. అందుకని అది ఏమంటాడు ఈయన అనే భయంతో రావటం కానీ ఇట్లా రాకపోవడం జరిగింది. ఎన్నిసార్లు జరిగినా అరే నేను ఇవి కోప్పడినా ఎందుకే మంచి కోసమే కోప్పడతానన్నా కూడా మళ్ళీ రారండి. అది మైనస్ నాకు. అది ప్లస్సే. ప్లస్ బట్ మిగతా అదే ఎదటివాడికి ప్లస్ కానీ నాకు మైనస్ అండి. మీరు అలా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా తీసుకుంటున్నారు. సరే, తంగరపచ్చన్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ తొలి చిత్రం తమిళంలో పள்ளிக்கூడం. ఆ అనుభవం ఎలా ఉంది? అంటే తమిళ భాషతో మీకు చాలా పరిచయం ఉంది, ఎందుకంటే చాలా జీవితం మీరు అక్కడ చేశారు. అదే చెప్పాను కదా, నా తత్వం ఏదన్నా అనిపిస్తే తప్పు రైట్ అంటే వెంటనే మాట్లాడేస్తాను, మొహోటం లేకుండా మాడతాను, నిర్మోహోటంగా మాడతాను చెప్పాను కదండి. ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాను. బయట ఒక జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కూర్చుంటే, ఏమండి డైరెక్టర్ గారు ఏం చెప్తారు, మనం ఏం చేయాలని అడిగాను. అని చెప్పి శివాజీ గణేశన్ గారి గురించి చెప్పాడు. శివాజీ గణేశన్ గారు లొకేషన్కి రాగానే డైరెక్టర్ గారికి వెళ్ళి, ఏంటి వాళ్ళ సీన్ ఏం తీస్తున్నారు సార్, ఇది ఇది అని చెప్తాడు డైరెక్టర్. తమ్ముడు, ఈ స్టోరీ నీది, నా క్యారెక్టర్ నువ్వు డిజైన్ చేసావు, నీకేం కావాలో నాకు తెలియదు, నాలో ఎన్నో కళలు ఉన్నాయి, నీకేం కావాలో నువ్వు చేసి చూపిస్తావా, చెబుతావా, అప్పుడు నేను చేస్తాను. అంతేగాని నువ్వు తీసుకొచ్చి డైలాగులు ఇది సీన్ ఇది అంటే నేను చేయను అనేవారంట. ఓకే. అట్లా ఈయన ఏం చెప్పాడంటే, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అన్నాడు. సరే లోన్కి వెళ్ళాను. ఆయన ఏమంటే అక్కడి నుంచి మీరు అబ్బాయిని స్కూల్కి వెళ్ళమని డైలాగ్ ఇక్కడికి రాగానే చెప్పుకుంటా వస్తారు, డైలాగ్ చెప్పుకుంటా వచ్చి ఇస్త్రీ చేసి మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళని ఏదో అనేసి వెళ్ళిపోయి మళ్ళీ గుమ్మం దగ్గర ఆగి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది సరే డైలాగులు ప్రాక్టీస్ చేద్దామని అసోసియేట్ డైరెక్టర్ వస్తే, లేదండి నాకు ప్రాక్టీస్ చేసే ప్రతిభ నాలో లేదు, కెమెరా పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్ చేస్తానంటే, లేదు సార్ అది లేదని చేస్తాను. సరే షార్ట్ పెట్టారు. పెడితే అసోసియేట్ డైరెక్టర్, సార్ మీరు అక్కడి నుంచి మాట్లాడటం బాగాలేదు, ఇక్కడి నుంచి మాట్లాడితే బెటర్. మరి డైరెక్టర్ అలా చెప్పాను, నేను చెప్తానులే అని అన్నాడు. డైరెక్టర్కి నేను చెప్పుకుంటానండి, మీరు ఇక్కడి నుంచి మొదలెట్టండి అన్నాడు. సరే మొదలెట్టాను. కట్ అన్నాడు డైరెక్టర్. వచ్చేసి, ఏం సార్ ఏం చెప్పాను మీకు, నా జీవితమే అయిపోయింది, ఈ సీన్ నమ్మే సార్ నేను సినిమా తీస్తున్నాను, నేను చెప్పింది ఏంటి మీరు ఏం చేస్తున్నారు, పోయింది నా జీవితం పోయింది, ఏం లేదు నా సినిమా పోయింది, డ్యామ్ డూమ్ అని అరిసేసాడండి. వెళ్ళిపోయాడు. అసోసియేట్ డైరెక్టర్ వచ్చి, సారీ సార్. ఎందుకు సారీ చెప్తున్నావు, నేను చేయట్లేదు ఈ సినిమా, ఆయనకి వెళ్ళి డైరెక్టర్ చెప్పేసేయి నేను చేయట్లేదు, వేరే వాళ్ళతో చేయించుకోమని, ఫస్ట్ డే కదా ప్రాబ్లం లేదు చేయించుకోమని. ఏంటి సార్ మీరు తేడాగా ఉండరు, ప్రాక్టీస్ చేయమంటే చేయనంటారు, డైరెక్టర్ కోప్పడైనా వెళ్ళిపోతానంటారు. బాబు ఆయన నా ఫ్రెండ్, ఇప్పుడు ఆయన కోప్పడినప్పుడు నాకు మూడు పోయింది అనుకో, నేను సరిగ్గా చేయలేదనుకో, మళ్ళీ టేకు, ఇదేమో బడ్జెట్ సినిమా, సో ఆయన నష్టపరిచిన వాడిని అవుతాను. పెద్ద వాళ్ళ ఇంకోటి మార్చడం వల్ల ఆయనకేమి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన ప్రాబ్లం లేదు, ఈ సీన్ మళ్ళీ వేరే చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకుంటాడు ఆయన. సరే అని చెప్పి వెళ్ళి చెప్పాడు ఆయనకి. ఆయన నవ్వుకుంటూ వచ్చాడు. సరే అవన్నీ వద్దు కానీ అసలు అక్కడి నుంచి రావడం ఇవన్నీ వద్దు, మీరు ఇక్కడ నిలబడి ఇస్త్రీ చేస్తూ చెప్పేయండి అన్నాడు. ఓకే. సో చెప్పేశాను, చప్పట్లు కొట్టేశారు. దగ్గరికి వెళ్ళి, సార్ ఆ ఫోటో చూసి మీ వలన ఇదంతా అన్నప్పుడు సరిగ్గా వచ్చినట్లేదు, కట్ షాట్ తీయండి అన్న. కింద నుంచి పోయేదాకా చూసి, ఏమనుకుంటున్నారు నేనా డైరెక్టర్ మీరా అంటే, మాకు ఎలా తీయాలో తెలీదా వాడు సార్ 1.5 పేజీ అంటే 1.5 పేజీ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పేశారు మీరు, రజనీకాంత్ గారు కూడా చేయలేరు, పండి మీరు డబ్బింగ్ లో చూసుకుంటా అన్నాడు. అంటే ఊరికే రజనీకాంత్ గారు ఎందుకు చేయలేరని చేస్తాడు, ఎందుకు నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఆ మాట అని ఉండొచ్చు. సో అట్లా ఆయనతో అంటే స్పాట్ లో నాకు అనిపించిందంటే, తప్పు అనిపించిందంటే ఎవరు ఏంటి
ఆలోచించకుండానే అది బయటకు వచ్చేస్తుందని కక్కేస్తాను. అదే మీకు నటనలో కూడా ప్లస్ అయింది కదా, మీకు ఆ Plus అయింది. వ్యక్తిత్వమే ప్లస్ అయింది కదా. అవును ఏమి మన వ్యక్తిత్వం అదే నటనలో వచ్చేస్తుంది, అవును అది అందులో ఎటువంటి ఇది లేదు. పள்ளிக்கூడం తర్వాత మీరు తమిళ సినిమాలు చాలా చేశారు. ఆరు, అమ్మావిన్ కైపేసి, తని ఒరువన్, తని ఒరువన్, కాకి చట్టై. కాకి చట్టై, ఇది చాలా చేశారు. ఎలా ఉంది తమిళ కెరియర్, ఎలా ఉంది? తెలుగు కెరియర్ పక్కన పెట్టి కాసేపు తమిళ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. అంటే క్యారియర్గా చూడాలంటే తమిళ్, తెలుగు, తర్వాత మలయాళం చేశాను, మర్యాద రామన్న మలయాళంలో చేశాను, రీసెంట్గా ఒక కన్నడ సినిమా చేశాను. అసలు ఏది నేను ఎక్కించుకోనండి. ఒక మలయాళం ఎలా చేస్తే డబ్ తమిళ్ మీరే డబ్ చెప్తారా? లేదండి లేదండి, ఓకే, వాళ్ళే డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు. నేను ప్రయత్నించాను, తమిళ్లో చెప్పాను కానీ వాడుకోలేదు, మలయాళం కూడా చెప్పాను కానీ వాడుకోలేదు. బట్ తమిళ సినిమా అనుభవాలు ఏంటంటే నేను ఏది మైండ్కి ఎక్కించుకోనండి. ఏది పిలిస్తే అది వెళ్ళటం, పని చేయటం, రావటం తప్పితే ఆ సినిమా ఆడుతుందా లేకపోతే ఆడదా లేకపోతే భయమో లేకపోతే ఏమవుతుందో ఇలాంటి ఏం పెట్టుకోనండి. నాకు డబ్బులు ఇచ్చారు, నేను డ్యూటీ చేశాను, ఇక అదంతా వాళ్ళ ఇష్టం. ఆ సినిమా సక్సెస్ చేయటం, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలనేది వాళ్ళ బాధ్యత. అది నేను చేయాల్సిన డ్యూటీని పర్ఫెక్ట్గా చేయాలి, అది చేయటం అంతే తప్పితే ఏది అసలు మైండ్లో ఉండదండి. తమిళ ఇండస్ట్రీ స్వాగతించింది మిమ్మల్ని, అందులో డౌట్ లేదు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా పరభాషా నటులు హిందీ నుంచి తమిళ నుంచి చాలా మంది వచ్చి చేస్తున్నారు. అవును, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి పక్క భాషల్లో జెండా ఎగరవేస్తున్న వాళ్ళు కొద్దిమంది. మహా చెప్తే కోట శ్రీనివాసరావు గారు, మీరు అంతే. ఈ పరభాషా నటులు మన భాషలో, మన తెలుగు భాషలో చేస్తూ మన వాళ్ళ అవకాశాలని కొంతవరకు కట్టడి చేస్తున్నారు అని ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది. అంటే తెలుగు నటుడిగా, తెలుగు నటులలో ప్రసిద్ధ నటుడిగా మీకు అనిపించిందా ఇది? అంటే తప్పకుండా ఎవరికైనా అనిపిస్తుందండి. తమిళ్లో నేను చేసినప్పుడు తమిళియన్స్కి అనిపిస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళి ఇంకో లాంగ్వేజ్ చేసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఇక్కడ నాకు అనిపిస్తుంది. కానీ తేడా ఏంటంటే మన తెలుగు ప్రజలు అంటే వాళ్ళ గొప్పతనానికి అనుకోవాలో, ఆ గొప్పతనం మాకు బాధగా మాకు లాస్ అనుకోవాలో అనేది వదిలేస్తే, పరభాషా నటుడు ఇక్కడ వచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్తే మనం ప్రజలు స్వీకరిస్తున్నారు. అంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్లో మిగతా ఆర్టిస్టులు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ హిందీ నుంచి వచ్చిన ఆర్టిస్టు లేదా తమిళ నుంచి వచ్చిన ఆర్టిస్టు ఆ స్లాంగ్ రాదు, కానీ తెలుగులోనే డైలాగ్ చెప్తాడు. కానీ ప్రజలు ఎవరు దాన్ని తప్పుపట్టలేదే. తర్వాత ఏ నటుడైనా తమిళ నుంచి, మలయాళం నుంచి, హిందీ వచ్చిన వాళ్ళు తెలుగులో డబ్బింగ్ చెప్తే స్వీకరిస్తున్నారండి మన ప్రజలు, ఎవరు తప్పు పట్టట్లా. సో ప్రజలు తప్పు పట్టుకోకుండా ప్రజలు పరభాషా నటులు వస్తే మేము సినిమా చూడడం అనే తత్వం అనేట్లాంటి ఏమీ లేని ఫీలింగ్లు పోయి నేను ఫీల్ అయ్యే ప్రయోజనం ఏంటండి? అదే తమిళ్లో, మలయాళంలో నా సొంత ఖర్చులతో వెళ్ళి నేను డబ్బింగ్ చెప్తానండి, తమిళ్ చదవటం వచ్చు నాకు, తమిళ్ బాగా మాడతాను, మలయాళం కూడా నేను ప్రాక్టీస్ చేసి డబ్బింగ్ చెప్తాను, ఎందుకంటే కీరవాణి గారు నా వాయిస్ బాగుంటుందనే ఆయన పెట్టించి తెలుగులో చేయటం వల్లనే నా వాయిస్ ప్లస్ అయింది అని చెప్పి నేను చెప్తే, సరే అని రమ్మన్నారు, నా ఖర్చులతో వెళ్ళి డబ్బింగ్ చేసి చెప్పి వచ్చాను, కానీ దాన్ని వాడుకోలేదండి. అక్కడ వాళ్ళు ప్రాంతీయత, వాళ్ళ భాష మీద వాళ్ళ స్లాంగ్ని అలా చేయకపోతే ఒప్పుకోరండి. ఓకే, మీరు తెలుగు సినిమాల్లో ఒక ప్రాంతీయంలో జరుగుతుందండి స్టోరీ, అక్కడ ఏదో ఒక ముఖ్యమైన నటుడు మాత్రం ఆ స్లాంగ్ వాడతారు, మిగతా వాళ్ళంతా మామూలు డైలాగులు మామూలు స్లాంగ్లో మాట్లాడతారు, ఎవరు తప్పు పట్టట్లా. కానీ తమిళ్లో కానీ మిగతా లాంగ్వేజ్లో ఇప్పుడు మధురై ఉంది, ఆ మధురై స్లాంగ్ అంటే మొత్తం ఆర్టిస్టులు మధురై స్లాంగ్లోనే మాట్లాడతారు. అంటే వాళ్ళకి అభిమానం, వాళ్ళ భాష మీద అంత అభిమానం ఉంది. ఓకే, మన వాళ్ళు ఏంటంటే, మన తెలుగు ప్రజలు ఏంటంటే అభిమానం ఉందో లేదో అనేది ముఖ్యం కాదండి, వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఏదైనా సినిమాని సినిమాగా చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు, తీసుకుని సినిమా బాగుంది అనుకుని చూస్తున్నారండి. సో దానికి నేను ఫీల్ అయినంత మాత్రాన మార్పు చేయలేను కదండి. అది నా స్వార్థం కొద్దీ నేను ఫీల్ అవుతాను, అయ్యో నాకు ఇచ్చి ఉండొచ్చు కదా ఈ అవకాశం, వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి చేయటం ఏంటి, ఆ ఖర్చులు పెట్టి. ఇంకా మిగతా వాళ్ళు అంటారండి ఆ ఖర్చులు ఈ ఖర్చులన్నీ రెఫరెన్స్లు మాట్లాడతారు. బట్ ప్రజలు ఏదైతే స్వీకరిస్తున్నారో దాన్ని ఖండించే హక్కు ఎవరికీ లేదండి. ఓ,
అక్కడ ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు అదే అవలంబిస్తున్నారు. వాళ్ళ భాషలోనే డబ్బింగ్ చెప్పిస్తారు, వాళ్ళ భాష వాళ్ళు వాళ్ళతోనే చెప్పిస్తారు. ఆ స్లాంగ్ అన్నీ మెయింటైన్ చేస్తారు చుట్టూతో ఉండే ఆర్టిస్టులతో. అది వాళ్ళ తత్వం. అది మీరు అలా అంటున్నారు, కానీ అలా తెలుగులో డబ్బింగ్ చెప్పగలిగిన స్థాయి ఉన్న ఆర్టిస్టులు కూడా ఒక్కళ్ళో ఇద్దరు అంతే. మిగతా వాళ్ళందరూ లేదండి, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో తమిళ నటులు ఎవరెవరైతే నటిస్తున్నారో అందరూ వాళ్ళే డబ్బింగ్ చెప్పించారు. ఓకే, మీరు తమిళ నటులు, నేను హిందీ నటులు చెప్తున్నాను. అదే తమిళ నటులు అందరికీ శంకర్ గారే చెప్పేస్తున్నారు. అందరూ తమిళనాడులో అందరూ తెలుగులోనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారు. తమిళ యాక్సెంట్ కూడా మనం స్వీకరించేస్తున్నాం. మన వాళ్ళు యాక్సెంట్ అనుకోవట్లేదండి. వాళ్ళు ఎంతసేపు సినిమాని సినిమాగా చూస్తున్నారు. బాగుందా లేదా, బాగోకపోతే తీసేయి దొబ్బింది అంటారు ఫస్ట్ మార్నింగ్ షోకి. బాగుందంటే ఎక్కడికో 100కి తీసుకెళ్తారు. ఓకే, అంతేగాని దాంట్లో పరభాష నటుడు చేశాడా లేదా ఏదేం చేశారా అనేది ఉండదండి. వాళ్ళకి నచ్చినప్పుడు నాయనుడి గారు బాగా చేశారు, లేకపోతే మోహన్ లాల్ గారు బాగా చేశారు, లేకపోతే ఇట్లా చెప్పేస్తారే కానీ వాళ్ళలో కల్మషం లేదు. భాష మీద ఈ భాష మన భాషనే వాడాలి, ఈ స్లాంగే వాడాలని వాళ్ళు డిమాండ్ చేయట్లే. చేయనప్పుడు నేను మాట్లాడితే అది హాస్యాస్పదం అవుతుంది కదండి. సెట్లో మీరు కలుసుకుంటూ ఉంటారు కదా, హిందీ నుంచి వచ్చేవాళ్ళు, తమిళ నుంచి వచ్చేవాళ్ళు. మీ మధ్య ఎలా ఉంటుంది రిలేషన్, ఎలా ఉంటుంది? అంటే జనరల్గా వేరే భాష నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి లోన ఆ లాంగ్వేజ్ మాట్లాడలేము అనేది తెలిసిపోతుందని కానీ, లేకపోతే ఏదో ఒక డిస్టెంట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు కొంతమంది. కొంతమంది నా తత్వం ఏంటంటే ఎదుటివాడిని మనం పలకరించాడా లేదా, నేను పెద్ద ఆర్టిస్టా అతను చిన్న ఆర్టిస్టా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్, ఇవన్నీ చూడండి. వెళ్ళగానే చూస్తాను, వాళ్ళు వచ్చి పలకరిస్తే ఓకే, లేదంటే నేనే వెళ్ళి పలకరిస్తాను. ఓకే, అట్లా పలకరించడం వల్ల వాళ్ళు నాతో కొంచెం చనువు పెరుగుతుంది. కొంతమంది అసలు పెరగదు, ఎంత ప్రయత్నించినా పెరగదు. కానీ మనం డ్యూటీ చేయడానికి వచ్చాం, అంతేగాని అతను నాతో స్నేహం చేయట్లేదు, నాతో ఫ్రీగా ఉండట్లేదు అనేది దానికి తావు లేదు. డ్యూటీ చేయటానికి నీ డ్యూటీ చేసి నువ్వు వెళ్ళిపో అంతే. ఏ విధంగా నీకు నష్టం ఇది? ఇంకో నటుడో నటో నిన్ను గౌరవించలేదు, నీకు మాట్లాడించలేదు అన్నందువలన నీకు వచ్చిన నష్టం ఏంటి? ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, నువ్వు డబ్బులు తీసుకుని పని చేయడానికి వచ్చావు, నీ పని చేసి నువ్వు వెళ్ళిపో. వాళ్ళు బాగా మాట్లాడి నీతో మమేకం అయితే ఓకే, అవ్వలేదు అనుకో ఓకే. ఇండస్ట్రీలో మీతో సన్నిహితంగా మెలిగేది ఎవరు? మీ అంటే నేను అడుగుతుంది పర్టికులర్ మీ జోనర్లో ఉన్న ఆర్టిస్టుల్లో. అంటే జనరల్గా ఏంటంటే అందరూ నాతో బాగుంటారండి. ఎందుకంటే ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మర్యాద రామన్ రిలీజ్ అయిన 5వ రోజుకి టూర్కి వెళ్ళాం. టూర్కి వెళ్ళినప్పుడు అందరూ ఏం కొట్టారండి వాడిని రోకలతో, నిజంగా భలే, అప్పటి వరకు ఎందుకు చేయలే, అంత టైం ఎందుకు పట్టింది మీకు, అసలు అంతాక ఎందుకు ఊరుకున్నారు మీరు అంటే ప్రజలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు దాంట్లో. అదొక సినిమా, అదొక స్టోరీ అనేది మర్చిపోయి నాతో అదేదో ఒక నిజంగా జరిగినట్టుగాను మీరు అంతసేపు ఎందుకు మీరు టాలరేట్ చేశారు రావు రమేష్ని అన్నట్టుగా మాట్లాడారండి. సరే అన్నీ అయిన తర్వాత పక్కకు వచ్చి ఫోన్ చేశాను రావు రమేష్ గారికి, ఏమండి మీ వల్ల నేను ఎలివేట్ అయ్యాను, థ్యాంక్ యూ అండి అని. అదేంటంటే మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం అంటే ప్రజల్ని మీ మీద ఎంత ఏహ్యభావం కలిగించారో మీ నటన వలన, వాళ్ళు నాకు ఒక మనిషిని చంపుతుంటే నాకు సింపతి, నాకు సపోర్ట్ ఏంటి? ఏ మనిషిని చంపేశాడని నన్ను ఖండించాలి కదా. ఓకే, అట్లాంటిది మిమ్మల్ని చంపటం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవటం ఏంటి, మీ క్యారెక్టర్ని చంపితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవటం ఏంటి? అంటే మీరు ఎంత ఏ లెవెల్కి పబ్లిక్ని ఇరిటేట్ చేశారు. ఓకే, దానివల్ల నేను ఎలివేట్ అయ్యాను. ఓకే, అదే విధంగా గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ సీన్ లో మిషన్ చూసి నువ్వే కదా నాయుడు గారికి ఉండేవి, ఆయన నాతో మాట్లాడ్డావు అని చెప్పి టక్క 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 డైలాగులు చెప్పి చేసిన పర్ఫార్మెన్స్, చెయ్యి పట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుంటే బాడీలో వచ్చిందంటే తట్టుకోలేకపోయాను నేను. సో తట్టుకోలేక చేసేపటికి తర్వాత ఆయన షార్ట్లు అయిపోయిన 20 నిమిషాలకి వెళ్ళిపోయిన ఆయన తిరిగి వచ్చి ఏదో చెప్పి వెళ్ళారండి. మళ్ళీ తర్వాత 2 days తర్వాత సుహాసిని గారి క్యారెక్టర్ ఫ్యూనరల్ తీస్తున్నప్పుడు వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏమండి నటన అనేది నిజ జీవితంలో, అంటే నటనలో కూడా నిజ జీవితంలో ఉండే ఫీలింగ్స్ వస్తాయని ఫస్ట్ టైం నాకు అనుభూతి కలిగిందండి. మీరు చేసిన పర్ఫార్మెన్స్కి అసలు నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది.
మీరు తర్వాత ఏదో వచ్చి చెప్తే నేను అది గమనించలేదండి, నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఆ ఫీలింగ్లోకి అంటే, లేదండి అదే మీరు చాలా బాగా చేశారని చెప్పడానికి వచ్చాను అన్నాడు ఆయన. అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ వలన నేను ఎలివేట్ అయ్యానండి, నేను సక్సెస్ అయ్యాను. ఆయన సక్సెస్ అవుతూ నన్ను కూడా లేపాడు ఆయన. బ్రహ్మాండ. సో అట్లా మనం నటులు ఎదుటి వాళ్ళు చేసిన దానివల్ల మనకు లబ్ధి కలిగినప్పుడు, దాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా మనతో అందరూ బాగుంటారు కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడు ఇద్దరు నటుల్లో పక్క నటుడు సరిగా చేయకపోతేనండి మనం కనెక్ట్ అవ్వలేము. నటన ఉండదు అక్కడ, ఆర్టిఫిషియల్గా ఏదో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, ఇరిటేషన్ వస్తుందని. కొంతమంది ఇరిటేట్ అవ్వరు, ఎందుకండి మీరు చెప్పింది చేసి వెళ్ళిపోండి అంటారు నన్ను. బట్ నాకేంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, కనెక్ట్ అవ్వట్లేదు. చూపు మ్యాచ్ అవ్వాలి కదా, లుక్ రావాలి, నా కళ్ళలో మనది ఇది అది కనెక్ట్ అవ్వలేకపోతాను అనమాట. అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు చేయాల్సినప్పుడు మీరు చేసి వెళ్ళిపోండి అని చెప్తారు పక్కనుండే నటీనటులు. ఓకే. దర్శకుల్లో అందరితోనూ చేశారు మీరు, మీ మనసుకు బాగా దగ్గరైన దర్శకుడు ఎవరు? మేబీ ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్న కదా. ఇబ్బంది ఏం లేదండి, ఇదే చెప్పానండి నేను. ఒక్కళ్ళతో అనుకుంటే మనం అక్కడితో ఏంటండి, ప్రతి డైరెక్టర్ దగ్గర ఒక ప్రతిభ ఏదో ఉంటుందండి. సో అందరినీ మనం ఎంజాయ్ చేయాలి, కానీ ఒక్కరికే కనెక్ట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ అండి. నా జీవితంలో జరగదండి అసలు. ఓకే. ఒకే వ్యక్తిని ఫాలో అవటం, ఒకే వ్యక్తిని అప్రిషియేట్ చేయడం అనేది నా జీవితంలో ఉండదండి. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సింది ఎదుటి వాళ్ళ నుంచి. ఎదుటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సమాజంలో. సో ఒక్కరికే కనెక్ట్ అయితే ఎట్లా, నేను ఆ గొప్పతనాన్ని స్వీకరించాలి, నేను నాలో అది డెవలప్ చేసుకోవాలి, నాలో లేకపోతే. ఓకే. సో నేను నవ్వుతూ మాట్లాడటం ఎలా వచ్చిందో తెలుసండి నాకు. మా ఆవిడ అంది, ఏమంటే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అద్దంలో చూసుకుంటారా, మీరు చూసుకోండి ఒకసారి, అసలు కొంచెం నవ్వరా, నవ్వు ఉండదా అని చెప్పినప్పుడు నిజంగానే నేను అద్దం ముందు నిలబడి మాట్లాడేది చూస్తే, ఒక వెధవా నువ్వు అసలు మనిషి గారు పశువులాగా ఉండవు నువ్వు అనుకుని అప్పటి నుంచి ఏం మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతాను. బాగుంది. కోపం వచ్చినప్పుడు కొప్పడి ఏది చేసినా కూడా మళ్ళీ తర్వాత అమ్మ మద్రాసు అమ్మ అనేవారు, ఎల్వి ప్రసాద్, శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు, అమ్మ గుర్తుకొచ్చేస్తుంది. ఓకే, మనం వివరణ ఇచ్చేసి తొందరగా నవ్విచ్చేసి వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చి అర్థమయ్యేది చెప్పాలని. ఓకే. యువ హీరోల్లో ఇందాక మనకు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి చెప్పండి. ఆ సీన్ కాకుండా మీరు తరచూ కలుసుకుని ఉంటారు ఆ సినిమా సందర్భంగా. మీకు వారికి ఆ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి, పోటాపోటీగా కూడా ఉంటాయి. ఆయనకు మారు తండ్రి పాత్ర కదా మీరు, సుహాసిని గారి భర్త. ఆ సినిమా తాలూకు అనుభవాలు సుహాసిని గారితో, పవన్ కళ్యాణ్తో ఏమైనా ఒకటి రెండు ఏమైనా మాతో పంచుకోగలరా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన రావటం, పని చేయటం, సైలెంట్గా రావటం, సైలెంట్గా అన్ని చేయాల్సిన పనులు చేయటం, అన్నీ వెళ్ళిపోయేవారు అనమాట. అంతేగాని ఆయన బందా కానీ లేకపోతే ఏదో చూపించుకోవాలనేది ఆయనలో లేదు అసలు. ఓకే. సో అందుకని ఎక్కువ ఇంటరాక్షన్ అయితే జరగలేదు నాకు. ఓకే. బట్ ప్రసాద్ ల్యాబ్ మనిషిగా ఆయనకి ముందే నేను తెలుసు కాబట్టి, ఆయన తొలి ప్రేమ టైంలో ల్యాబ్కి వచ్చినప్పుడు, రషెస్ చూడటానికి వచ్చినప్పుడు, అప్పటి నుంచి నేనేంటి అనేది ఆయనకు తెలుసు. ఆయన నటుగా కాకుండా చిరంజీవి గారి బ్రదర్గా అంతకుముందు ఇవన్నీ తెలుసు కాబట్టి, సో మాకు ఆ అనుబంధాలు ఉండటం లేకపోవడం అనేది ఎక్కడ లేదండి. ఎందుకంటే ఆల్రెడీ నోన్ పర్సన్స్. ఓకే. ప్రపంచ సినిమా మొత్తం మీద ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, తమిళ, తెలుగులో ఒకే ఒక్క నటుడు అభిమాన నటుడు అని చెప్పాల్సి వస్తే మనస్ఫూర్తిగా ఎవరి పేరు చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు. ఓ. సో మా అన్నయ్య, నేను, ఆయన నాగేశ్వరరావు గారి ఫ్యాను. సో నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ని. సో తను దుబ్బోడు అనేవాడు, అంటే రాయలసీమలో దుబ్బోడు అంటే లావుగా ఉండేవాడు. నేను బట్టతలవిడు అనేవాడిని. ఇక అక్కడి నుంచి కొట్టుకునే వాళ్ళం అండి. మా అమ్మ అనేవారు, ఎందుకురా కొట్టు చేస్తారు, వాళ్ళిద్దరు బాగానే ఉండారు కానీ మీరెందుకు కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ అనేది. ఓకే. సో అప్పటి నుంచి, కానీ కాలానుగుణంగా ఎంతో, ఇప్పుడు ఆ రోజుల్లో మనకు తెలియని వయసులో ఒక అభిమాన నటుడు అనేది మైండ్కి వచ్చిందండి. తర్వాత అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, మొత్తం ఇండస్ట్రీ తెలిసిన తర్వాత, అందరూ తెలిసిన తర్వాత ఇక అభిమానంగా ఏముంటుందండి, అందరికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రతిభ ఉంది.
ఒక్కొక్క హీరో ఒక్కొక్క దాంట్లో ప్రతిభ ఉందండి. సో ఒకళ్ళని అభిమానించి ఇంకోళ్ళని అభిమానించకపోవడం అనేది ఉండదు కదండి. మీన్స్ మీరు విశ్వమానవులు అయిపోయారు అందరికీ దగ్గర అవటం. ఉద్యోగ జీవితంలో బహుశా మీరు రామారావు గారితో డీల్ చేసిన సందర్భాలు అట్లా ఉండుంటాయి కదా, నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో. అలాంటి సందర్భం రామారావు గారితో జరిగింది వేటగాడి సినిమా ఫిలిం ప్రాసెసింగ్ జరిగేటప్పుడు నెగిటివ్ మెషిన్ బ్రేక్ డౌన్ అయిందండి. సో ఆ రోజుల్లో జనరేటర్స్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి నెగిటివ్ స్పాయిల్ అయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. అది ఏది ఆ వాన పాట ఆకుచాటు పిండి తడిసి. ఇక మాకు ఇక అయిపోయాం మేము. ఎలా చెప్పాలి, డైరెక్టర్తో చెప్పాలంటే ఆయన మీరు వచ్చి హీరో గారికి చెప్పుకోండి అంటాడు. హీరో ఎవరితో చెప్పాలి, పెళ్లి ఎన్టీ రామారావు గారికే చెప్పాలి. ఓకే, సరే నేను మా ల్యాబ్ చీఫ్ ఇద్దరం కలిసి ఏవిఎం స్టూడియోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రాఘవేంద్ర గారు అందరూ కూర్చుని ఉన్నారు. ఆయనతో చెప్పినట్టున్నారు వెళ్ళి, ఇట్లా ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చారండి పలానా వ్యక్తులు, నెగిటివ్ ఇట్లా అయిందంట. అంటే ఏం పర్వాలేదు బ్రదర్, ఏముంది మళ్ళీ చేసుకుందాం, మనం ఇంకా షూటింగ్లోనే ఉన్నాం కదా. మనకు మొత్తం అసలు ఇదేంటి ఏంటేంటో అనుకుని గజగజగా వణుకుతూ వస్తే అని చాలా సింపుల్గా, ఏం పర్వాలేదు బ్రదర్, మనం అంతా షూటింగ్లో ఉన్నాం, మళ్ళీ చేసుకుందాం, ఏం వారికి చెప్పండి అని డైలాగ్ లేని పండి అనమాట. ఓకే, సో వెంటనే ఇక చంకలు కొట్టుకుంటూ వచ్చేసాం. నాగేశ్వరరావు గారితో అండి ఇట్లాంటి సందర్భం? నాగేశ్వరరావు గారితో ఇట్లాంటి జరగలేదు, కానీ మనం సినిమాలో ఓకే నేను ఇష్కు చేశాను కాబట్టి విక్రమ్ కుమార్కి ఫోన్ చేసి, నాగేశ్వరరావు గారితో మనం సినిమాలో నేను ఒక్క ఫ్రేమ్లో కనపడాలి, నేను నాకు అవకాశం ఇవ్వండి అన్న. మీరు అడిగారు? ఓ, అడిగితే సర్లే సార్ అని చెప్పి కొంత టైం అయిన తర్వాత ఫోన్ చేశారు. ఇట్లా ఒక డాక్టర్ వేషం ఉందండి, అది మీతో వేయిస్తున్నామని. ఇట్లా గడ్డం పెంచానండి వేరే సినిమా తమిళ్లోనో దేనికో చేయడానికి, మర్యాద రమణ వర్షం చేయడానికి. అంటే పర్వాలేదండి, డాక్టర్స్ గడ్డం ఉంటాయి కదా అని. సరే అని చెప్పి షూటింగ్ పెట్టుకున్నారు. వెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోకి. నాగార్జున గారు ఉన్నారు, ఆయనతో అన్నాను, ఏమండి ఇట్లా రిక్వెస్ట్ చేశాను, ఇట్లా బేర్డు ఉంది, గడ్డం ఉంది కదా అని. ఇట్లా అంటే అదే ఉందండి, డాక్టర్స్ దే ఆల్ హ్యావ్ బేర్డ్ అండ్ దిస్ థింగ్, నో ఇష్యూ అన్నాడు ఆయన. అబ్బా ఫస్ట్ ఇక్కడ పాస్ అయిపోయాం అనుకుని లోన్కి వెళ్ళాను. నాగేశ్వర గారు బెడ్ మీద ఉంటారు. నేను చెప్తాను అనమాట, ఏం పర్వాలేదండి, మీకు అంతా నయం అయిపోయింది, తను మీతో ఉంటుంది, మీకు సపరీలు చేస్తుంది, అది ఇది అని చెప్పిన తర్వాత ఆయన సరే ఆయన ఒక మాట అన్నారు, ఏంటి ఫస్ట్ టైం యాక్టింగ్ అని. అంటే మర్యాద రామన్ చూశారు, ఆయన అన్ని చూశారు కానీ బట్ అంత తెలియదు కదా అప్పటికే ఆయన సినిమా. లేదండి ఇట్లా అంటే ఓకే అలాగా, ఓకే ఆల్ ది బెస్ట్ అన్నారు అనమాట. కానీ తర్వాత ఎడిటింగ్లో ఆ సీన్ లేపేశారు. ఓకే, రిలీజ్కి లేదు అది. ఓకే, పోన్లేండి, వ్యక్తిగతంగా నాగేశ్వరరావు గారితో నటించాను, ఆ ఫుటేజ్ ఉంది. ఇటువంటి అనుభవాలే చిరంజీవి గారితో, రజనీకాంత్ గారితో ఏమైనా ఉన్నాయా? సో పెద్ద హీరోలతో మాకు యాక్చువల్గా ఇది ఉండదండి, ఎందుకంటే ల్యాబ్కి వాళ్ళు ల్యాబ్ పని మీద రారు కాబట్టి వారితో మాకేం జరగలేదు, మీట్ అవడం కానీ ఏం జరగలేదు. కానీ రజనీకాంత్ గారు మొరటుకు కాలయ్య అని ఒక సినిమా ఏవిఎం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే, దాసనారాయణ గారు మేనల్లుడు కేఎస్ హరి అని ఆ తెలుగులో అనువాదం చేద్దామండి. సుందర్సి డైరెక్టర్ అనుకుంటాను కదా? కాదు కాదు, రామన్ ఎస్పి ముత్తరామన్. ఓకే ఓకే, అప్పుడు సుందర్సి వీళ్ళు ఎవరు లేరు కదండి, అది ఎప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 80s తర్వాత కూడా ఇంకో సినిమా వచ్చింది అదే టైటిల్తో. సో కేఎస్ హరి దాన్ని తెలుగులో అనువాదం చేద్దామని చెప్పి నన్ను మా బ్రదర్ని పార్ట్నర్స్గా చేసి ప్రొడ్యూసర్స్గా మా ఇద్దరు పేర్లు పెట్టి సినిమా తెలుగులో అనువాదం చేసి సినిమా తీసాము. అది రూపాయికి రూపాయి తెచ్చిపెట్టింది. పెద్ద రజనీకాంత్ గారు అనువాదం సినిమా ఫస్ట్ హిట్ అయిన సినిమా అదే. ఇక అక్కడి నుంచి ఇక భాషతో ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. అలాంటి సందర్భం మళ్ళీ వచ్చిందండి నిర్మాతగా? ఫైనాన్షియల్ గా అలా చేయాలనే ధైర్యం రాలేదు లేక. ఓకే, నటనకి ముందు ఇంకేదన్నా రంగం ఆకర్షించిందా అండి? ఇప్పుడు నిరంతరం డైరెక్టర్లతో ఉండేవాళ్ళు, నిరంతరం ప్రొడ్యూసర్లతో ఉండేవాళ్ళు, అది ఎట్లా చెప్పారు, అలా అనిపించిందా డిస్ట్రిబ్యూషన్ లైన్లోకి వెళ్దామని? అట్లా లేదండి, అన్ని సాధక బాధలు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు అలాంటి లైన్కి వెళ్ళాలనిపించలేదు.
కానీ ఒక వ్యక్తి అడిగారు, మీకు ఫైనాన్స్ ఇస్తారు, హీరోలు డేట్లు ఇస్తారు, డైరెక్టర్లు ఇస్తారు, మీరెందుకు సినిమా తీయకూడదు అని. నేను నా మనస్తత్వానికి నేను తీయలేను, నేను సూట్ అవ్వను, కానీ నేను సూట్ అవుతాను అనిపించిన రోజున మాత్రం తప్పకుండా చేస్తాను, అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేను అని చెప్పాను. కాకపోతే వేరే రంగం అంటే ఈ కలర్ ఫొటోస్ ప్రింటింగ్ ఉంటుంది చూడండి, అది మధ్యలో ఒక ప్రసాద్ ల్యాబ్ నుంచి బయటకు రావాల్సిన అనుకుని బయటకు వచ్చి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ బయటకు వచ్చి వైజాగ్లో వ్యాపారం మొదలెట్టానండి, కలర్ ఫోటో ప్రింటింగ్. ఆ రోజుల్లో ఆటోమేటిక్ మిషన్స్ రావటం ఆ స్టేజ్ అనమాట బిగినింగ్. అది కానీ సక్సెస్ అయితే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచెస్ పెట్టాలనేది. ఓకే. కానీ మన జేబులో ఉండేది రూపాయి అవసరం అయితే పావులానే ఉంది. ఓకే. సో మొత్తానికి బిజినెస్ ఆరంభించాను, కానీ సక్సెస్ అవ్వలేకపోయాను. తర్వాత మళ్ళీ ప్రసాద్ ల్యాబ్కి రావడం, ఇక భువనేశ్వర్, నోయిడా అవన్నీ ఇల్లు రావడం, ఇట్లా తర్వాత మళ్ళీ ఆ బిజినెస్ని కంటిన్యూ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి మా మిస్సెస్ దాన్ని హ్యాండిల్ చేసేది. మళ్ళీ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్తో మీ అనుబంధం ఏమిటి సార్? ప్రస్తుతం అంటే మొన్న December 1 నుంచి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే ఈ షూటింగ్లకి వెళ్ళటం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి టైం కేటాయించలేకపోవడం వల్ల మేనేజ్మెంట్ అది ప్రాబ్లం అవుతుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అన్ని రన్ అవ్వాలంటే ఫుల్ టైం ఉండాలి కదా ఉండాలని. సో అందుకని December 1 నుంచి వెళ్ళటం లేదు. ఓకే. చాలా పాత్రలు ఇప్పటికే మీరు నటించున్నారు. ఇందాక మీరే అన్నారు విక్రమ్ని అడిగి మరీ అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేశానని. ఈ దర్శకుడి దగ్గర నేను చేసి ఉండాలి లేదా భవిష్యత్తులో చేయాలి అటువంటి ఆశ, అటువంటి కోరిక మనసులో ఏమైనా ఉందా అండి? తప్పకుండా అన్ని అందరితో చేయాలి. ఇప్పుడు అందరి డైరెక్టర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ప్రతిభ ఉంది, కానీ రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని క్యారెక్టర్ అంటే సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి అది అప్రస్తుతం అవుతుంది. కానీ కొన్ని క్యారెక్టర్లు మనసులో అనిపించేది, ఈ క్యారెక్టర్ కానీ నాకు ఇచ్చుంటే ఇంకో లెవెల్లో ఉండేదేమో అని ఒక భావన కలిగేది, కానీ అది అప్రస్తుతం అయ్యేది అని చెప్పి సర్దుకునేవాడిని. ఎందుకంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇది ఇంకా బెటర్మెంట్ ఏముంటుంది? సూపర్ హిట్ అయిన సినిమాలో ఇది కాదు, దీని బదులు వీడు చేస్తే బాగుండేదేమో అని అన్నాం అనుకోండి, అది అప్రస్తుతం అవుతుంది కాబట్టి దానికి వాల్యూ లేదు. ఓకే. తమిళంలో మ్యాక్సిమం చేశారు, తెలుగు తర్వాత మలయాళం ఒక సినిమా చేశారు, కన్నడ చేశారు. హిందీ ఆలోచన లేదా హిందీ అంటే హిందీకి అవకాశాలు ఇంతవరకు రాలేదు. ఓకే. కానీ నేను అప్రోచ్ అవుదామన్నా కూడా ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి అనేది అక్కడికి వెళ్ళి కూర్చుంటే కానీ నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తానండి, నువ్వు ఏదన్నా ప్రయత్నించి తలుచుకుంటే అక్కడికి వెళ్ళాలి, దాంట్లో దిగాలి, ఆ బరిలోకి దిగి అక్కడ ప్రయత్నించాలి. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చుని నిన్ను గుర్తించాలంటే ఎవరు గుర్తించరు. సో అట్లా వెళ్ళి నేను బాంబేలో కూర్చుని ప్రయత్నిస్తే ఫలితం దక్కచ్చు, కానీ అంత ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళటం అనేది ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అవసరాన్ని కాకుండా ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవకాశాలు రాలేదనుకోండి, ఉన్నదాన్ని పోగొట్టుకుని వేరే దానికి వెళ్ళటం ఎందుకండి. తమిళ కెరియర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు తమిళ సినిమాలు ఏం చేస్తున్నారు? తమిళ్లో శివాజీ గణేషన్ గారు మనోడు విక్రమ్ ప్రభు నెరుపుడా అనే సినిమా ఒకటి చేస్తున్నాను. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనమాట, ఫైర్ సర్వీస్ బ్యాక్ డ్రాప్ అనమాట. దాంట్లో నేను ఫైర్ ఆఫీసర్ కమిషనర్ క్యారెక్టర్. ఇక్కడ ఒక లేయర్ వ్యతిరేకత ఉంది కదా వేరే భాష నటులు, అట్లా ఏమైనా తెలుగు నటుల మీద అక్కడే ఏదైనా వివక్ష ఉందా సార్? అక్కడేమైనా మిమ్మల్ని మీ పట్ల మీకు కించిత్ ఏమైనా అనిపించిందా? లేదు, నా వరకు లేదండి. ఎందుకంటే ఒక వ్యక్తిగా నేను ఇండస్ట్రీ నుంచి ఎలా వచ్చాననేది కొంతమంది ఎవరో ఒకళ్ళు చెప్పేస్తారు ఆ స్పాట్లో. ఓకే. కెమెరామెన్ కానీ లేకపోతే లైట్ మెన్ కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఈయనండి పలానా ఇదని చెప్పేస్తారు. ఓకే. సో ఇండస్ట్రీ వ్యక్తిగా వచ్చాను కాబట్టి వాళ్ళు పెద్ద నన్ను ఒక పరభాష అన్నట్టుగా చూడకుండా. ఇండస్ట్రీలో అంటే సహజంగా కన్నడలో ఇటువంటి భావన కొంచెం ఉంటుందంటారు కదా. కన్నడ అంటే నేను అట్లా కమర్షియల్ సినిమాకి అయితే వెళ్ళలేదండి. ఓకే. మా తెలిసిన వాళ్ళు ఎవరో రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్ డైరెక్షన్ చేస్తూ ఓ సినిమా క్యారెక్టర్ చేయమంటే ఒప్పుకున్నాను.
అది చాలా తక్కువ బడ్జెట్లో చేయాలనుకున్న సినిమాని పెద్ద బడ్జెట్కి వెళ్ళిపోయారు. నాకు ఇస్తానన్న క్యారెక్టర్ రవిచంద్రన్కి ఇచ్చారు అక్కడ. నాకు ప్రకాష్ రాజ్ గారు నన్ను ఇంకొక ముగ్గురు విలన్లు దాంట్లో ఒక పాత్ర ఇచ్చారనమాట. సో వాళ్ళు కోరారు. వాళ్ళు మామూలుగా అయితే ఇదే తెలుగులో అయితే చేసి ఉండేవాడిని కాదు. అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ కమిట్ అయ్యాను కాబట్టి మనం దాన్ని డిస్ప్యూట్గా తీసుకోకుండా చేయాలని చెప్పి చేసేసి వచ్చేసాను. ఓకే. అంటే అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా వెల్ విషర్గా చేసి వచ్చాను. ఓకే, బ్రహ్మాండం. ఇందాక మీరు అన్నారు వేరే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్లో కొన్ని మీరు చేసుంటే బాగుండేదే అని మీ భావన, కొంతమంది మా బోటి అభిమానుల భావన కూడా ఉంది. అలా మీరు చేయాల్సిన క్యారెక్టర్లు అంటే నేను బయటికి చెప్పలేనేమో, మీరు చేయాల్సిన క్యారెక్టర్లు ఆఖరి క్షణంలో వేరే నటులు చేసిన సందర్భాలు ఉన్నాయంటారు. అవి నిజమేనా? అటువంటి నాకు తెలియదండి. నా వరకు వచ్చి నన్ను తీసేయడం అనేది లేదండి ఇంతవరకు. ఓకే. అంటే వాళ్ళు లాన్ డిస్కస్ చేసుకుని ఒకవేళ ఏమన్నా ఆయన వద్దులండి ఈయన పెట్టారేమో కానీ, బట్ నా వరకు వచ్చి మాట్లాడుకున్న తర్వాత అది అట్లా జరగలేదండి. అందరి జీవితాల్లో మన సినిమా రంగానికి సంబంధించిన అందరి జీవితాల్లో మద్రాస్ మహానగరం ప్రస్తావన ఉంటుంది. మీరు అసలు ఎలా మద్రాసు చేరుకున్నారు? డెస్టినీ అంటారు చూడండి. మీరే అన్నారు మద్రాస్ మహానగరం ఆ రోజుల్లో అందరినీ స్వీకరిస్తుంది, అవకాశం ఇస్తుంది, అభివృద్ధి చెందడానికి అవకాశాలు దొరుకుతాయని. అవును. మా నాన్నగారు హిందూ పేపర్ ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ పేపర్ తెప్పించి చదివే అలవాటు ఉండేది ఆయనకి. నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు పండిత పుత్ర పరమసుంట అనిపించుకునేవాడిని. సరిగ్గా చదివేవాడిని కాదు. అది పాస్ అవుతానో లేదని డౌట్. సరే ఒక డిప్లొమాలో చేరుద్దామని ఆయన కెమికల్ టెక్నాలజీను ప్రింటింగ్ టెక్నాలజీకి అప్లై చేయించారు. మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనకి 2 సీట్ల రిజర్వేషన్ ఉండేది. దాని ద్వారా వెళ్ళి అక్కడ కెమికల్ టెక్నాలజీలో చేరాను. ఓకే. ఆ కెమికల్ టెక్నాలజీ చేరిన తర్వాత 2వ సంవత్సరంలో ఇన్ప్లాంట్ ట్రైనీగా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే. అక్కడ ఎవరికో వచ్చిన అవకాశం, అతను ఖర్చు పెట్టుకోలేక ఊటీ వెళ్ళలేడు. అది ఊటీలో ఉండే ఫ్యాక్టరీ, హిందుస్థాన్ ఫుడ్ ఫిల్మ్స్. వెళ్ళలేక అతను చెన్నైలో ఉండే ఫ్యాక్టరీకి వెళ్తానని తెలిసింది. నేనేం చేశానంటే, నాకు చెన్నైలో వచ్చింది, నువ్వు ఇది తీసుకొని నేను ఊటీ వెళ్తానన్నా. అట్లా అవకాశం నా అంతటి నేనే తెచ్చుకుని ఊటీ వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ అయ్యాను హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్లో. మళ్ళీ 3rd ఇయర్లో మళ్ళీ సేమ్ అదే జరిగింది. నాకు మళ్ళీ చెన్నైలో వస్తే ఇంకోటితో మాట్లాడి, నేను మెట్టూరు డ్యామ్ నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు అని. వాళ్ళు ఏంటంటే పాపం ఖర్చు పెట్టుకోలేక, నేను ఖర్చు పెట్టగలిగే స్థితి నాకు లేదు, కానీ మా మామగారి ఇంట్లో ఉండటం వల్ల ఒక ధైర్యం, మా మేనమామ ఇంట్లో ఉండటం వల్ల. కుటుంబ నేపథ్యం సంపన్న కుటుంబం అనొచ్చా అండి మీరు వచ్చి? మా నాన్నగారు సంపన్న కుటుంబం నుంచి ఉండట్టే అప్పుడు, కానీ ఆయన పాలిటిక్స్లో పొలాలన్నీ కరిగించేశారు కాంగ్రెస్లో ఉంటూ. కాకాని వెంకటరత్నంకి తోడుగా ఉంటూ. నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేయాలని. అలా ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేపట్టి ఖాళీగా ఉన్నారు కదా అని మిస్సెస్ ఎల్వి ప్రసాద్ గారు మా అమ్మకి మేనత్ అవ్వడం వల్ల ఆవిడ, ఈయన ఖాళీగా ఉన్నారు కదా, గుంతకల్లో థియేటర్ కడుతున్నారు కదా, అక్కడ పంపించండి ఆయన్ని అంటే, అట్లా ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళడం వల్ల మేమందరం గుంతకల్లో వెళ్ళిపోయాం. ఓకే. సో రాయలసీమ ప్రభావం ఉంది బాల్యకాలంలోనే. తప్పకుండా. సో ఇక అక్కడి నుంచి చెన్నై వెళ్ళటము, అక్కడ అడ్మిషన్ రావటం, చేరటం. అలా చదువుతున్న రోజుల్లో ఒక స్టూడెంట్ అన్నాడు, గుల్టీ ఇంకవాడా అన్నాడు. అంటే మనం గుల్టీ అంటే ఏంటి, గుండు కొట్టించుకుని పాత బస్సుల్లో ఎక్కి సచిన్ కాలేజ్ ఎక్కడ, బతికిన కాలేజ్ ఎక్కడ, సావిత్రి ఇల్లు ఎక్కడ, ఇట్లా తిరిగేవాళ్ళం. సగటు తెలుగు ప్రేక్షకుడు. వాళ్ళ దృష్టిలో మనం అమాయకులం. గుల్టీ అంటే వాళ్ళ మీనింగ్ అది. ఓకే. నేను వారు సాంబార్ నా కూడా, నువ్వు నన్ను గుల్టీ అన్నావు కదా, నేను మన కాలేజీకి యునానిమస్గా చైర్మన్ అవుతా. ఓకే. ఒక మలయాళీని తీసుకెళ్లి సెక్రటరీ చేస్తా, చూసుకోండి అన్నారు. పొరక్ గొల్టీ నీ వల్ల ఎక్కడ పో అన్నారు. ఓకే. సరే అని ధైర్యంగా వెళ్ళాను ప్రిన్సిపల్ దగ్గరికి.
ఆ రోజుల్లో కామెడియన్ ఎన్ఎస్ కృష్ణన్ అని ఆయన 50s. వాణిమహల్ సెంటర్లో స్టాచ్యూ కూడా ఉంది. వాళ్ళ అల్లుడు నటరాజన్ అని ఆయన ప్రిన్సిపల్. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, సార్ ఐఎమ్ సో నేను యునానిమస్లీ ఎలక్టెడ్ చైర్మన్, ఈయన గోపాలకృష్ణ మేనన్ యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ సెక్రటరీ అంటే ఎన్న హరీషూర్ అన్నాడు. అవును సార్ అన్నా. బెల్ కొట్టాడు. మా డబ్బు స్టార్ట్ అయింది. ఎందుకంటే పిలిచి అడిగితే మొత్తం తెలిసిపోతుంది కదా. సరే అని చెప్పి రాగానే బాయ్ రాగానే స్టెనోని బిలువ అన్నాడు. అమ్మా రిలాక్స్. స్టెనో అంటే డిక్టేషనే, అంటే డిక్లేర్ చేసినట్టు. అట్లా డిక్లేర్ అయిపోయి కాలేజ్ చైర్మన్ అయ్యాను. బయటకు వచ్చి చెప్తే వాళ్ళు సరే చేసింది ఇదే ఏడిచావు, కాలేజ్ ఫంక్షన్ మాత్రం బ్రహ్మాండంగా చేయాలన్నారు. సరే అని బ్రహ్మాండంగా చేసి ఎగ్జామ్స్ రాయాలి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. సో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వను అనే నిర్ణయానికి వచ్చేసాను. ఎందుకంటే చదవలేదు ఏ ఫంక్షన్ గురించి. సరే ఏం చేయాలి అని అంటే ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. నువ్వు ఉల్లిపాయలు కట్ చేసి సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది, అట్లా నువ్వు జ్వరం చెప్పి ఎగ్జామ్స్ మానేయాలి. కానీ రాత్రి ఉల్లిపాయలు పెట్టుకుంటే ఏం అవ్వాలా, జ్వరం రాలా. నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళి ఫిల్మ్ టెక్నాలజీ స్టూడెంట్ ఆ స్టూడెంట్ హాస్టల్లో వెళ్ళి వాళ్ళతో ఏదో ప్యాక్ ఆడినట్టుగా టైం పాస్ చేసి ఇంటికి వచ్చాను. నా అదృష్టం చూడండి, జ్వరం అయితే రాలేదు. కానీ మా మేనమామ పిల్లలతో ఊటీ ప్రోగ్రామ్, పిల్లలకి సెలవులు వచ్చేసినాయి, ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఇంట్లో పడుకొని పక్కింటి ఆంటీ వచ్చింది. ఏంటి తమ్ముడు వెళ్ళలేదు నువ్వు పరీక్షలు రాయటాగా అంటే, లేదంటే జ్వరం వచ్చిందంటే. అలాగా, సరే నేను జ్యూస్ ఇస్తాను, సాత్కుడి జ్యూస్ ఇస్తాను, అది ఇది మోసంబి జ్యూస్, పాలు ఇస్తానని చెప్పాను. సో అది ఎంజాయ్ చేసి ఒకరోజు రెస్ట్. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలు హాస్టల్కి వెళ్ళి ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక చలో సోమర్పాడు ఏలూరు దగ్గర పల్లెటూరు వెళ్ళిపోయి మా తాతగారి దగ్గర వ్యవసాయం చేసి దోసకాయలు పండించి, తర్వాత నువ్వులు పండించి మార్కెట్కి తోలేసి మళ్ళీ చలో చెన్నై మద్రాసు వెళ్ళిపోయి పుస్తకాలు కలెక్ట్ చేసి ఏం రాశానో నాకు తెలీదు. కరెక్ట్గా ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయనే ముందు శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు చెప్పింది వాళ్ళ అబ్బాయితో రమేష్ గారితో, నాగినేడు ఏదో హిందుస్థాన్ ఫిల్మ్ ట్రైనింగ్ వెళ్ళి వచ్చాడు కదా, మీరు ల్యాబ్ పెడుతున్నారు దాంట్లో పెట్టండి అని. మనకి చక్కన వెలిగింది బల్బు. అబ్బా మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం, ఇక నటుడు అయిపోవచ్చు అని అలా దిగేశాను. తర్వాత రిజల్ట్స్ వస్తే కరెక్ట్గా 60% మార్క్స్ వచ్చినాయి. అప్పుడు మా మేనమామ భార్య అత్త అడిగింది, అది నువ్వు అసలు కరెక్ట్గా 60% ఎలా తెచ్చుకున్నావు, నువ్వు ఎప్పుడు ఇంతేనా? చదువుల్లోనేమో 35%, 35 మార్కులే వచ్చాయి మామూలుగా స్కూల్లో. అప్పుడు 35 కరెక్ట్గా తెచ్చుకున్నాడు, ఇప్పుడు 60 ఎలా కరెక్ట్గా తెచ్చుకున్నావు అని అడిగింది. ఏదో జరిగిపోయింది అలా. ఇక ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా ల్యాబ్లో రావటం, తర్వాత ఇక నటు రావటం, అది ప్రయాణం. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాం. ఒకప్పుడు ఒక రాష్ట్రంగా ఉండేవాళ్ళం అయినప్పటికీ ప్రస్తుతం అన్నదమ్ముల్లాగే విడిపోయి ఎవరి పాలనా బాధ్యతలు వాళ్ళని చూసుకుంటున్నాం. రెండు రాష్ట్రాల రాజకీయ స్థితిగతుల గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, విడిపోయాక జరుగుతున్న పరిణామాలు, రెండు రాష్ట్రాల అభివృద్ధి క్రమంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రెండు రాష్ట్రాల గురించి బాగా తెలిసిన వ్యక్తిగా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే విభజనకు ముందు జరిగిన కొన్ని సందర్భాలు చెప్తాను మీకు. ఒక రోజున ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి, ఏందన్నా మీరు యాడికిలో వచ్చి ఇక్కడంతా అది ఇది అన్నీ మీకెళ్ళే ఇచ్చినారు, మాకంతా అన్యాయం జరిగిందంటే, తమే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను సమాధానం చెప్పిండ్రి అన్న. ఏందన్నా అడుగునా. గుజరాతీస్, మార్వాడీస్, పంజాబీస్, తమిళియన్స్, మలయాళీస్ యాడికిల్లో వచ్చి ఆ బజార్ ఈ బజార్ అని చెప్పి బిజినెస్ అంతా వాళ్ళే చేస్తారు కదా. నీ సోదరులు, తెలుగు సోదరులు పక్క నుంచి ఎక్కడి నుంచో ప్రాంతం నుంచి వచ్చి ఏదో చేస్తుంటే నీకెందుకయ్యా వాళ్ళ మీద ఇది ఆ భావం ఎందుకు నీకు అన్నా. సోదరులాగా ఉండాలని. అవునా, అవునా 60%కి వెళ్ళి వాళ్ళే ఉండరు కదా అన్నారు. సరే, బట్ అవకాశాలు అన్ని కోస్టలాంధ్ర వాళ్ళకే ఇస్తారు కదా అన్న. మరి ఏం చేయాలా? ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు సెంట్రల్లో దీనికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన 157 విభాగాలు, నాకు కరెక్ట్గా తెలియదు, హైదరాబాద్ చుట్టుపక్కలకి వెళ్ళి పెట్టినారు. మరి చదువుకున్నోడే ఆడిపోతాడు, హైదరాబాద్కే వస్తాడు. వర్షాధారంతో రాయలసీమ,
నదుల ఆధారం, నదిలో వచ్చిన జలంతో కోస్టలాంధ్ర వ్యవసాయం చేసుకుంటా అంటాడు. మరి వాళ్ళు వ్యవసాయం సరిగ్గా లేకుంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే ఏదో ఉద్యోగం చేస్తాడు కదా అని వాళ్ళని చదివించి పంపించినారు. మరి ఉద్యోగం అవకాశం ఏడుంది? హైదరాబాద్కి వెళ్ళింది. అందుకే అందరూ ఈడికి వస్తున్నారు. బట్ మీకు ఇంకో విషయం మీ కళ్ళకు కట్టేటట్టుగా చూపిస్తా, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. మీకు నేరుగానే చూడొచ్చు. నాతో పోదాం రండి, కోస్టలాంధ్ర పోదాం, రాయలసీమ పోదాం. నా చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నప్పుడు పెట్టిన ఫ్యాక్టరీలు తప్పితే అక్కడ ఇంక వేరే ఉద్యోగ అవకాశాలు లేవు. ఐటీ ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి పెట్టినారు. సో ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వరంగల్ కానీ, లేకపోతే ఖమ్మం కానీ, లేకపోతే ఇటు అనంతపురం, తిరుపతి ఎక్కడా లేదు. మరి చదువుకున్నాడు యాడికి వెళ్ళిపోతాడు? బెంగళూరు పోవాలా, లేకపోతే హైదరాబాద్ రావాలా, లేకపోతే పూనా, ఈ ప్లేసెస్ పోతారు. ఇంకోటి కళ్ళంట రక్తం వచ్చేది చూపిస్తాం మీకు. బెంగళూరు పోదాం, అక్కడి నుంచి హోసూరు ప్రయాణం పెట్టుకుందాం. గవర్నరు, రాష్ట్రపతి వీళ్ళు ఎవరన్నా పోతే హాఫ్ అన్ అవర్ టు 45 minutes పోగలుగుతారు. మనం పోవాలంటే 3 to 4 hours పడుతుంది. ఎందుకో తెలిసిన లెఫ్ట్ రైట్ సెంటర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఆడికి వెళ్ళి పెట్టినారు. 7+ ఎంపీస్ పెట్టుకుని తమిళనాడు వాడు, 15+ ఎంపీస్ పెట్టుకుని కర్ణాటక వాడు ఇండస్ట్రీస్ పడకపోతే 32+ ఎంపీస్ పెట్టుకుని మనం ఏం చేసినామే? ఏం చేయలే. మనకేమీ లేదు, ఉద్యోగ అవకాశాలే లేవు మనకి. అయినా కానీ మీకు ఒకటి చెప్తున్నా, ఇది కన్నా విభజన జరిగితే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ వ్యక్తి నేను. ఎందుకో తెలిసిన మా రాయలసీమ డెవలప్ అవుతుంది అని అప్పుడే అన్నారు మీరు. ఓకే, రాయలసీమ డెవలప్ అవుతుంది. ఇది కోస్టలాంధ్రలో కూడా జిల్లా వారీగా డెవలప్మెంట్స్ అవుతాయి. సరే, నేను ఏదో పని మీద మామూలుగా కోస్టలాంధ్ర ఎక్కడో రాయలసీమలో ఏదో ఫంక్షన్కి మా ఫ్రెండ్స్ పిల్లలకి మ్యారేజెస్ అనేది వెళ్ళినప్పుడు, అరసవల్లి టెంపుల్కి దర్శనానికి వెళ్ళినప్పుడు, అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం చాలా ఇదిగా జరుగుతుంది. నేను ఎందుకు సమైక్యాంధ్ర అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళి బిజినెస్లు చేసి ఏదో సంపాదించి డెవలప్ అయ్యారు, అన్నీ అయిపోయినాయి. ఉద్యోగ అవకాశాలకి అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు మీరు సమైక్యాంధ్ర అనుకోకుండా విభజనకు ఒప్పుకుంటున్నాము? మీ నాయకులకు చెప్పండి, మనం విభజనకు ఒప్పుకుందాం, కానీ విధి విధానాలు ఎలా విభజిస్తే బాగుంటుంది అనే దాని మీద నాయకులు పోరాడితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మీకు జిల్లాల వారికి అంతకుముందు జరిగిన తప్పిదం హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టినట్టు కాకుండా జిల్లాల వారిగా విభజించి పెడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. మరి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు వాడు ఎక్కడికో బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఎక్కడికో వెళ్లే బదులు నీ ఊర్లోనే ఉంటూ పల్లెలకి బాగుంటుంది, పక్కన టౌన్లు బాగుంటాయి, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు రాష్ట్రాలు బాగుంటాయి. తర్వాత తెలంగాణకు వచ్చేప్పటికి వాళ్ళకి అన్డెవలప్డ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఒక హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని అన్డెవలప్డ్ ఏరియా, వాళ్ళకి ఇది జరుగుతుంది. అందువలన విభజన జరగడం మంచిదని నేను ఓపెన్గా పబ్లిక్గా అందరితో అనేవాడిని. నేను వెరీ గుడ్. ఇంత అవగాహన, సమకాలీన రాజకీయాల మీద ఇంత నైపుణ్యం, ఇంత చక్కగా మీరు వివరిస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎప్పుడు అనిపించలేదా రాజకీయాల వైపు వెళదామని? అంటే ఇంత నిక్కచ్చిగా మాట్లాడేవాళ్ళు పాలిటిక్స్లో ఉండటం కష్టం అండి. ఎందుకంటే మొదటి నుంచి మీరు పురాణాలు తీసుకున్నా కూడా మంచి వ్యక్తి ఉంటాడు, చెడు వ్యక్తి ఉంటాడు. కానీ దాన్ని నడిపిన విధానంలో మధ్యలో మధ్యవర్తులు కొంతమంది కుతంత్రాలు పన్ని మంచికో చెడుకో ఏయో చేస్తారు. దాన్ని అధిగమించి ముందుకెళ్ళి తత్వం, ఆలోచన విధానం ఉండాలి రాజకీయం. అందుకే మనం భాషలో ఎప్పుడు వాడు రాజకీయం చేస్తున్నాడు రా అంటారు. అంటే రాజకీయం అనే పదానికి, రాజకీయ అనే పదానికి అర్థం ఎప్పటి నుంచో దాంట్లో కుతంత్రాలు ఇవన్నీ ఉండాలి. నువ్వు ఒక్క మంచి చేస్తే పనికిరాదు, చెడు జరుగుతుందని నువ్వు ఫైట్ చేయాలంటే నీ దగ్గర కుతంత్రం ఉండాలి. అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడే వాలి సుగ్రీవుడి విషయంలో ఏం చేశాడు? ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? ఆపత్కాలంలో కుతంత్రాన్ని అనుసరించాలి. ఆ గుణం, ప్రతిభ నాకు దేవుడు ఇవ్వలేదు. ఏదో ముఖసూటిగా ఇవ్వడం, ముఖసూటిగా మాట్లాడటం, ఇది తప్పితే నాకు దేవుడు ఇవ్వలేదు. అందుకని పాలిటిక్స్లో వచ్చి చేయగలనో లేదా అనేది ఇది లేదు. అంటే నా అంతటికి నేను వెళ్ళే అంత ధైర్యం లేదు. మీ ప్రజాదరణను చూసి ఏదైనా పార్టీ ఎప్పుడైనా
అలాంటి హింట్ ఇవ్వటం, ఆహ్వానించడం జరిగింది. అంటే నా గురించి ఎవరికి తెలియదు కదండి. నేను ఒక గడిచిన 10 సంవత్సరాలుగా మీరు పాపులర్ నటులలో ఒకరు. అవును, కానీ నాకు ఒక ముద్ర వేసి పెట్టేశారు కదండి జనంలో. ఆయన అంటే ఇది అనేది ఒక ఆ లెవెల్లో పెట్టేసి కూర్చోబెట్టేశారు. బహుశా రాజకీయ నాయకులు కూడా భయపడుతున్నారేమో. భయపడటం కాదండి, అంటే ఆయన అంత ముక్కుసూటి వ్యవహారం లాగా అనే దానికి ఎందుకు ఉపయోగపడతాడనొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటాననేది ఎవరికి తెలియదు కదండి. ఓకే. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో నా స్నేహితుడికి తెలుగుదేశం ఎమ్మెల్యే అవకాశం వస్తుంది నిలబడటానికి అనుకున్నప్పుడు ఏదో మొత్తానికి జరిగి అక్కడ బీజేపీను తెలుగుదేశం ఇద్దరు నిలబడ్డారు. ఓకే. సో నేను 4 రోజులు క్యాంపెయిన్కి వెళ్ళాను, తిరిగాను, బట్ ఎక్కడ ఎవరిని దూషించలే. ఓకే. మనకేం కావాలనే ఒక్కటే మాట్లాడాను. ఓకే. ఏ నియోజకవర్గం అండి? గుంతకల్. గుంతకల్. ఓకే. సో వాళ్ళ కుటుంబంలో నేను 5 బ్రదర్స్ 5 సిస్టర్స్ అయితే నేను 6వ బ్రదర్గా నన్ను స్వీకరించారనమాట. అంత నా క్లాస్మేట్, అంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళతో. సో అందుకని క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళి అదృష్టం కొద్దీ ఆయన గెలిచారు. సో నేను ఎక్కడ రోడ్ షోలు చేశాను, తిరిగాను, వార్డ్స్ తిరిగాను, ఎవరిని దూషించలేదు. మనకేం కావాలి? విభజన జరిగిన తర్వాత మంచి జరగాలంటే, సమర్థవంతమైన నాయకుడు రావాలంటే నాకు ఈయననే అనిపిస్తుంది నాకు. ఓకే. అట్లాగే సెంటర్లో పలానా ఆయన వస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి మీరు వీరికి ఓట్లు వేయండి అని చెప్పానే కానీ. మీ భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీ ఏంటి? అంటే దగ్గరగా ఉన్న పార్టీ అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదండి. అంత ఇన్డెప్త్గా నేను వెళ్ళలేదు ఎప్పుడు. ఓకే. ఆ సందర్భానికి ఆ వ్యక్తికి చేయాలి కాబట్టి నేను ఒక పార్టీ పరంగా కానీ పాలిటిక్స్గా కానీ చేయలేదండి. ఓకే. నా సోదరుడు నిలబడ్డాడు, ఇంకోళ్ళు నొప్పించకుండా. నేను అడగటంలో ఆంతర్యం ఏంటంటే, సమాజంలో జరిగే పరిణామాల పట్ల మీకు చాలా బాధ ఉంది. మీరు చాలా సందర్భాల్లో ఇది ఇలా జరగకూడదు, ఇలా జరిగి ఉండాలి, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీ స్పందన ఉంటుంది. చాలా విషయాలు అంటే మీతో కొద్దిపాటి సాన్నిహిత్యంలో గడిచిన సంభాషణల్లో మీ నుంచి విన్నది, వాటిని అరికట్టడానికో లేదా వాటిని బాగు చేయటానికో రాజకీయాల్లోకి వెళ్ళాలి అన్నంత ఆవేశం ఎప్పుడన్నా కలిగిందా? అంటే ఇప్పుడు కలగటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే అంతకుముందు నాకు మ్యారేజ్ అవ్వకుండా నేను ఒక లీడర్గా డెవలప్ అయ్యి, అంటే గుంతకల్లో ఉన్నప్పుడే నేను కొంచెం చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను మార్చాడు అనమాట. అప్పుడే నేను ఒక లీడర్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అప్పుడే. కానీ ఆయన ఎందుకో, వద్దు తమ్ముడు, నువ్వు చూడు బాబు, నువ్వు లైఫ్ అనేది ఇలా ఉండదు, నీ వల్ల కాదు, నీ ఫేస్ చూస్తుంటే నువ్వు అలాంటి పనికొచ్చే వాళ్ళకి కనపట్టలేదు అని చెప్పి మార్చేశాడు నన్ను ఆయన. ఆ సమయంలో నేను ధైర్యంగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ తర్వాత బాధ్యతలు పెరిగిన తర్వాత నాకుండే బాధ్యతలు ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, పిల్లల యొక్క బాధ్యత కానీ, లేకపోతే ఒక సంస్థకి నేను చేస్తున్న బాధ్యత కానీ, వీటన్నీ వదిలేసి దీంట్లోకి వెళ్ళాలనే అంత ధైర్యం లేదండి నాకు. సో దాన్ని తట్టుకుని నిలబడాలంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి, లేకపోతే నన్ను బ్యాక్గ్రౌండ్గా సపోర్ట్ ఉండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. సో ఇవేవీ లేవు. లేకుండా నేను అందరినీ ప్రాబ్లమ్స్లో పెట్టి వెళ్ళలేను. అందుకని ఎప్పుడు ఆ ఆలోచన రాల. కుటుంబ జీవిగా ఆలోచన అంతే. మీ నాయకత్వ లక్షణానికి ఒక చిన్న ఉదాహరణ మాకు సంబంధించి ఉంది, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2001లో అప్పుడప్పుడే మేము యాడ్ కెరియర్ స్టార్ట్ చేసి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ చాలా చిన్న చిన్న యాడ్స్ చేసేవాళ్ళం. ఒక్కో యాడ్కి సెన్సార్కి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ల్యాబ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ సెన్సార్ చేయండి మీరు బయటకు ఇచ్చేవాడు కాదు. అప్పుడు మీరు ప్రసాద్ ల్యాబ్ చీఫ్గా ఉన్నారు కదా. మీ దగ్గరకు వచ్చాము ఒకరోజు. వచ్చి సార్ ఇట్లా మేము చాలా చిన్న యాడ్స్ చేసుకుంటున్నాము 17 ఏళ్ల క్రితం, సార్ మాకు సెన్సార్ లేకుండా ఇవ్వగలరా అన్న. దానికి మీరు ఒక తరుణోపాయం చెప్పారు. అలా అని మీకోసం నేను రూల్స్ అతిక్రమించలేను, సెన్సార్ ఆఫీస్కి వెళ్ళి మీరు సెల్ఫ్ సెన్సార్ అని ఒక మార్గం ఉంటుంది, దానికోసం పోరాడండి అని మీరు మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ దిశగా మేము మళ్ళీ ఏదో ప్రయత్నించాం కానీ అది సఫలీకృతం కాలేదు. కానీ మీరు ఒక నాయకుడికి ఉండాల్సిన సమర్థవంతమైన లక్షణాలంటే నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు మమ్మల్ని ప్రేరేపించిన విధం చాలా గొప్పగా అనిపించింది సార్.
అది పుట్టుకతో వచ్చిన సామర్థ్యం అండి. అంటే ఏదైనా కానీ నేను ముందు లీడ్ చేస్తాను అనమాట. అంటే ఆ తత్వం అలాంటిది. ఓకే. సో అందువలన అట్లా చెప్పగలిగాను. ఓకే, చాలా సంతోషం. మీ వంటి విలక్షణ నటుడు అనే కన్నా కూడా మీ వంటి మనసులోనూ బయట ఒకేలా ఉండే వ్యక్తితో మాట్లాడగలగటం మా కార్యక్రమానికి గర్వకారణం అనుకుంటున్నాను. అండ్ కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి మాతో పాటు మేము ఇన్ ద సెన్స్ మా ప్రేక్షకులందరినీ ఆనందింపజేసినందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాము. మీ రుణం భవిష్యత్తులో మీ అద్భుతమైన క్యారెక్టర్ల ద్వారా మమ్మల్ని ఆనందింపజేసి అది చేస్తారని అనుకుంటున్నాం. తప్పకుండా థ్యాంక్ అండి. యూ వెరీ మచ్. ఈ అవకాశం రావడం కూడా నా అదృష్టం. సో ఆ విధంగా కూడా నేను మీకు రుణపడినట్టే. అందుకని రుణాలు అనేవి లేవు, క్యాన్సిల్ అనమాట. థ్యాంక్ యూ. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.